ఎదంగల హారములెన్నొరాలే ఆసరములు మీరు మీరలుచు నా శిరమును వంచి మొక్కెద చిత్తము భారతి మాత నిండగా. సభాయ నమః. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. నేను చాలా ఇలాంటి విషయాల్లో చిన్నదాన్ని ఎప్పుడూ అధ్యక్షత వహించలేదు. సార్ ఉండగా నేను ఇక్కడ ప్రసంగం ఇచ్చాను, కానీ ఇప్పుడు ఆయన అక్కడ కూర్చున్నప్పుడు చెప్పమంటే భయం వేస్తుంది. ఇదే మొదటిసారి. ఏమైనా తప్పులుంటే మన్నించమని సభాపూర్వకంగా చెబుతూ, ఈ సుబ్రహ్మణ్యం గారి గురించి నాకు 1 సంవత్సర కాలం నుంచి తెలుసు. ఆయన చాలా మంచి వ్యక్తిని, చాలా బాగా విధి నిర్వహణలో ఎవరికి టెన్షన్ పెట్టకుండా ఆయన పని ఆయన చేసుకు వెళ్ళిపోతారని ముందు తెలుసు. తర్వాత మేము ఇద్దరం కలిసి మొన్న యాత్రలు చేసినప్పుడు ఆయన గురించి పూర్తిగా తెలిసింది. రెండోది, ఒక లలిత కళ ఉంటే జీవితంలో ఎంతవరకు ఎదగవచ్చో ఇప్పుడు ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాం. మనకి తెలుగు సాహిత్యంలో చూస్తే పాటల గురించి ఏముందో అంతా ఆయన చెప్తారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన సవితాల వారి ఇంట్లో పెద్దాపురం దగ్గర ఉన్నటువంటి మేర్లావా అనే ఊళ్ళో పుట్టారు, మరలావా అనే ఊళ్ళో పుట్టారు. అక్కడి నుంచి అంతా రాజమహేంద్రవరంలోనే విద్యను అభ్యసించడం, ఎదగడం అంతా జరిగింది. 3 సంవత్సరాల వయసులోనే ఆయన తండ్రిని కోల్పోవడంతో ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దమ్మ గారు, పెద్దనాన్న గారు, వాళ్ళ అన్నయ్యల సమక్షంలో చాలా బాగా తల్లి శిక్షణలో, తల్లిని మించిన శిక్షణ లేదు అలా నిరూపించుకుని చాలా ఎదిగారు. గోదావరి నీళ్ళు తాగితే ఎవరికైనా కవిత్వం, సంగీతం అన్నీ వస్తాయనుకున్నారు. ఆయన బాగా చదువుకుని రాజమండ్రిలోనే బిఈడి, తర్వాత బిఎస్సి అన్నీ చేసి స్కూల్లో మాస్టర్గా చేసిన, మళ్ళీ జ్యోతిషంలో కూడా ఎంఏ చేశారు. తర్వాత తెలుగు ఎంఏ కూడా కట్టారు. పరీక్ష రాసేటప్పటికి ఏవో చిన్న పరిస్థితులు అనుకూలించక ఆయన ఎంఏ పూర్తి చేయలేకపోయారు. త్వరలోనే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఎంఏ డిగ్రీ కూడా ఈ బ్రాకెట్లోంచి తీసేసి ఎంఏ డిగ్రీ వచ్చేస్తుంది ఆయన చేతికి. తర్వాత ఆయన చాలా ప్రసంగాలు సుందరకాండ మీద, తర్వాత ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసి ఉన్నారు. ఇప్పుడు సాహిత్యం గురించి వేరే కోవలో ఇలా పాటల గురించి అది ఇలాంటి వాటి గురించి చేయడం బహుశా నాకు తెలియడం ఇదే మొదటిసారి అనుకుంటాను. ఇక్కడి నుంచి ఇది మొదలుగా అనేక ఉపన్యాసాలు సాహిత్యంలో అనేక రకాలు భక్తి, ఆధ్యాత్మికతే కాకుండా సాహిత్యంలో అనేక విషయాల మీద ప్రసంగాలు చేస్తారని కోరుకుంటూ, ఈరోజు ఆయన చెప్పే అంశం సాహిత్యంలో పాటల పల్లకి. సాహిత్యంలో ఎన్నో అంశాలు ఉన్న పాట అనేది ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోతుంది. ఒక పాట మనిషి బాధని తీరుస్తుంది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అని కన్నుల్లో నీరు తుడుచుకుని చూసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది ఒక పాట. అలాగే ఒక మనిషి ఆయుష్ని కూడా పెంచి జీవితాన్ని ఇస్తుంది. ఎలాగంటే శ్రీశ్రీ గారు ఉన్న రోజుల్లో ఒక ఆయన తెలుగు పండిట్ కోర్సు చేసేవారు, కానీ ఉద్యోగాలు వచ్చేవి కాదు పాపం. అలా ఉండిపోయేవారు చాలా మంది. అలా ఉండిపోయినప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలుండి ఉండిపోతే ఒక అతనికి ఇంక ఉద్యోగం రావట్లేదు, ఇంక నాకు ఇంకేం మార్గం లేదని ఫ్యాన్కి ఊరేసేసుకుందాం అనుకుని పాపం వేసేసుకున్నాడు. స్టూల్ రెడీ చేసుకున్నాడు, ఊరేసేసుకుందాం అని అంతా రెడీ అయిపోయింది, తాడు అన్నీ. ఇలాగా మరి చిన్నప్పుడు సినిమా పాటల బండి వెళ్తూ ఉంటే కాగితాలు పంచిపెట్టుకుంటూ వెళ్తూ పాటలు కూడా గ్రామఫోన్లో వస్తూ ఉండేవి. అందులో ఒక పాట వచ్చింది. సరిగ్గా ఇతను స్టూలు వదిలేసి ఉరి వేసుకునే సందర్భంలో పాట వచ్చింది ఒకటి. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏది తనంత తానే నీదరికి రాదు అదే జీవితం అని పాట వినేసరికి ఆ శివుడు గబుక్కుని వదిలేయకుండా పట్టేసుకుని కిందకి దిగిపోయి ఆ పాట గురించి చూసి ఆ పాట మొత్తం అంతా చూసి తన జీవితాన్ని మార్చేసుకుని, నేను సొంతంగా ఎందుకని చేయకూడదు, నాకు గవర్నమెంట్ ఉద్యోగమే ఎందుకు రావాలి, ఒక టీచర్గానే ఎందుకు ఉండాలని ఇంకో కోణంలో నా దగ్గరికి ఏది రాదని రాశారు శ్రీశ్రీ మహానుభావులు అని తన జీవితాన్ని మార్చుకుని వేరే రంగంలోకి ఎదిగి చక్కటి ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత దాంట్లో సాంకేతిక రంగంగా రకరకాలుగా ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు ఎవరూ లేరు. ఏదో ఒక ఉద్యోగం వాళ్ళకి తృప్తిని మించిన ఐశ్వర్యం లేదని వచ్చిన జీతంతో సరిపెట్టుకుంటే ఎక్కడైనా ఉద్యోగం లేకుండా నిరుద్యోగులు అనేవాళ్ళు లేరు అక్కడి నుంచి. ఆ విధంగా పాటల్లో అంత గొప్పతనం ఉన్న పాటలని ఒక పల్లకీలో వేసుకుని వచ్చారు ఆయన. మరి ఎన్ని పాటలు
మార్పులు తీసుకొచ్చారో, మన జీవితం రేపటి నుంచి ఎలా మారుతుందో మనం చూద్దాం. ఆయన సభకి స్వాగతం పలుకుతూ ప్రసంగ తరంగిణి ఆనవాయి ప్రకారము వక్తకి మొట్టమొదటిగా సన్మానం జరుగుతుంది. ఈరోజు విశేషమైనటువంటి శిష్టు భీమనాథ స్వామి పేరిందేవి గారి జ్ఞాపకార్థం వారి కూతురు వారి అల్లుడు కూడా వచ్చి ఉన్నారు. వారిని వక్తకు సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. ఒక విధంగా ఈ శిష్టు భీమనాథ స్వామి గారు చెప్పాలంటే నాకు తొలి గురువు, మా అక్కాలు నేర్పినటువంటి గురువు ఆయన యొక్క సంస్కరణ సభలో నేను ఇలా మాట్లాడటం, అందులోనూ సవితాల వారందరూ కూడా వారి పిల్లలు వాళ్ళందరూ కూడా మా ఎదురెదురిల్లే ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా ఈ యొక్క కార్యదర్శిగా ఉండి ఇలా జరగటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. వారిని వేదిక మీదకి వచ్చి సత్కర్తను అభినందించవలసిందిగా, సాలువా కట్టి వారిని గౌరవించవలసిందిగా కోరుతున్నాం. సవితాల సూర్యనారాయణ గారిని, లక్ష్మీ గారిని కూడా వేదిక మీదకి వచ్చి వారి తమ్ముడే మాట్లాడేటటువంటి ఆయన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సహాధ్యక్షులు, అలాగే గురుతుల్యులు, ఎప్పటికీ అధ్యక్షులు ఆయన ప్రబల సుబ్రహ్మణ్య శర్మ గారు, అలాగే గోరా శర్మ గారు, ఇతర పెద్దలు చాలామంది వచ్చి ఉన్నారు. తెలుగు పండితులు కూడా చాలామంది వచ్చారు. మీ ముందు అనుబంధుల ముందు కుట్టుకెళ్ళిన సైన్స్ మాస్టర్గా నేను ఒక ప్రసంగ శిక్షకుడుగా భావించి నన్ను ఆచరించవలసిందిగా కోరుతూ, ప్రసంగ తరగతి కార్యక్రమం ఈరోజు ఈ స్వర్గీయ శిష్టు భీమనాథ స్వామి పేరిందేవి దంపతుల పేరు మీద పెట్టినటువంటి ఈ కార్యక్రమంలో యాదృచ్ఛికంగా నేనే రావడం, మా మేనమామ గారి వారి యొక్క శిక్షణలో నేను కూడా పైకి వచ్చిన వాడిని. ఈ సాయిబాబా గారు ఆయన దగ్గర ప్రైవేట్కి వచ్చినప్పుడు సొంటి బుక్కులు పెడుతుంటే తప్పించుకునే విధానాన్ని చూసేవాడిని. ఆయన చక్కటి విద్యను చెప్పేవారు పిల్లలందరికీ కూడా. పోస్ట్ మాస్టర్గా, వ్యవసాయదారుడిగా, అనేక రంగాలలో పంచాయతీ గురువుగా చేస్తూ ఈ కుటుంబంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరినీ కూడా తండ్రి చిన్నప్పుడే పోవడం వల్ల మాకు పెద్దదిక్కుగా ఆయనే ఉండేవారు. ఆయన సహకారంలో, మార్గదర్శకత్వంలో, కాలనాథపట్ల వెంకటరామ సుబ్రహ్మణ్యం గారి మార్గదర్శకత్వంలో, సహాయంతో రాజమండ్రి వచ్చి చదువుకుని ఈరోజు ఇంతటి వాళ్ళం అయ్యాము. వాళ్ళని ఎప్పటికీ మర్చిపోము. అలాగే వాళ్ళ అమ్మాయిని మా అన్నయ్య గారికి కూడా ఇచ్చారు. ఆయన మా కుటుంబానికి పెద్దగా వాళ్ళ తిరిగి వచ్చి వారి చేతులుగా నేను సత్కారాన్ని తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వక్రతుండ మహాకాయ
కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ధ్వనిర్వర్ణాః పదం వాక్యామిత్యాస్పదచతుష్టయం యస్యా సూక్ష్మాతి భేదేన వాగ్దేవీం తా ఉపాస్మహే. ఓం నమః ప్రణవార్థాయ సుప్తజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. వేదంలా ఘోషించి గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో చదరని కావ్యం. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంచ విహితాం శ్రీపుంసయోగోద్భవాం. తే వేదత్రయమూర్తాయ స్త్రీపురుషాः సంపూజితావసురైః భూయాసుః పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరాశ్రేయసే. ఆదికవిత నన్నయ్య రాసెనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట. కవి సార్వభౌములకిది ఆలవాలము, కవి సార్వభౌములకిది ఆలవాలము. నవ కవితలు నినదించే నందనవనము. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. రాజరాజ నరేంద్రుడు కాకతీయులు తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు. గజపతులు నరపతులు ఏలిన ఊరు ఆ కథలన్నీ నినదించి గౌతమి హోరు. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. దిట్టమైన శిల్పాల దేవనాలు, కట్టు కథల చిత్రాన్ని కనక మేడలు, కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు. వీరేశలింగమొకడు మిగిలను చాలు. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. ఆహుతులైనటువంటి పెద్దలకు రసజ్ఞులకు అందరికీ సభనీయ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇచ్చినటువంటి అంశము సాహితీ వనంలో పాటల పల్లకి. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. గద్యము, పద్యము, గద్యము, పద్యము, భావకవిత్వం, అవధాన కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, స్త్రీవాద కవిత్వం, శతక కవిత్వం, ఇలాగా ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. దాంట్లో పాట కూడా పేరెందుకైనటువంటి ప్రక్రియ. ఈరోజు సాహిత్య వనంలో పాట గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. ఓంకారం శబ్ద బ్రహ్మం. ప్రకృతిలో చిక్కుకున్నటువంటి జీవుని పరమ పురుషుడిగా చేసి తిరిగి పరమాత్మలో కలిపేటువంటి కారణంగా ప్రణవ శబ్దం అనగా ఓంకారం ఏర్పడింది. అందుకే ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము, శంకరాభరణము అన్నారు. అదే ముక్తి రసినటువంటి భక్తి యోగ మార్గము, శృతి లేని సుధానాపస్వర్గము. అలాంటి శంకరాభరణానికి ఓంకార శబ్దానికి నమస్కారం చేసుకుంటూ ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ అంటోంది వేదం. ఓంకారం పరబ్రహ్మ స్వరూపం. పదాలకన్నిటికీ కూడా ఈ ఓంకారమే సారభూతం. ఓంకార మహిమని ఉపనిషత్తులు గానం చేశాయి. బ్రాహ్మణాలు, స్మృతులు అన్నీ కూడా ప్రశంసించాయి. వేదోక్ల ధర్మమూలం అన్నారు.
మన పూర్వీకులు. భారతీయ విద్యలన్నిటికీ కూడా వేదమే మూలమైనటువంటి ఆధారం. ముఖ్యంగా శబ్ద విద్యల గురించి పరిశీలించినట్లయితే వైదిక సంస్కృతంలో అత్యద్భుతమైనటువంటి నియమాంశ జరిగింది. సంగీత విద్య అయినటువంటి పాటకు కూడా మూలం కూడా వేదనాదమే. భరతుడు తన నాట్య శాస్త్రంలో సంగీతము సామవేద జనితమని పేర్కొన్నారు. అన్ని వేద మంత్రాలలో కూడా స్వరాలు ప్రాధాన్యం కలిగి ఉంటాయని మనకు తెలుసు. మరి సంగీతానికి స్వరం వల్ల దేవతాశక్తి ఆవిర్భవిస్తుంది. కాబట్టి స్వర విద్య అయినటువంటి ఈ సంగీతానికి కూడా వేదమే ఆధారం. సామజవరగమనా అనేటువంటి కీర్తనలో సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాల వాలభామ పాలన సామజవరగమనా అని కీర్తించారు. అంటే సంగీత విద్యకు ప్రధానం నాదశక్తి అని చెప్పుకున్నాం. అసలు ఈ విశ్వ రచనకే వేదం మూలం, ఓంకారం మూలం అని చెప్తోంది విజ్ఞాన శాస్త్రం, వేద విజ్ఞానం. పృథివికి సారం జలం, జలానికి సారం ఓషధులు, ఓషధులకు సారం పురుషుడు, పురుషులకు సారం వాక్కు, వాక్కులకు సారం ఋషులు, ఋషులకు సారం సామం, దానికి ఓంకారం సారం. సంగీతము, సాహిత్యము, చిత్రము, శిల్పము, నాట్యము ఏడింటిని కూడా లలిత కళలను వ్యవహరిస్తాం. కళలు మానవులలోని రసికత్వాన్ని పెంపొందింపజేసి రమణీయమైనటువంటి జీవిత దర్శన భాగ్యం కలగజేసేటువంటి దైవత్వాన్ని మనలో ప్రతిష్ఠింపజేసేటువంటిది, తద్వారా పశుత్వాన్ని నశింపజేసి మానవత్వాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. లలిత కళలో సంగీతానికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. శిశురు వేత్తి పశువులు వేత్తి వేత్తి కాంగ రసం పడి అన్న, ఇది శిశువులకు పశువులకు కూడా అవగాహనకు వస్తుంది. కవిత్వాన్ని ఇతర కళల కంటే కూడా ఈ సంగీతం వల్ల వచ్చేటువంటి అనుభూతి ఆపాత మధురమైనటువంటిది. నాదమయుడు, నాద బ్రహ్మ, గానధరుడు అని చెప్పి భగవంతునికి ఆ భగవతికి విశేషాలుగా చెప్పుకుంటూ ఉంటాం. కళలు 64 ఉన్నాయి. కళలు విద్యా సమానార్థకాలుగా ఉంటాయి. స్థూల దృష్టిలో అలా ఉన్నా సూక్ష్మ దృష్టిలో కొంచెం భేదం ఉంటుంది. గురుముఖంగా నేర్చుకునే దాన్ని మనం విద్య అనవచ్చు. అలా కాకుండా గురు సహాయం లేకుండా మనం ప్రదర్శిస్తే దానిని కళ అంటాం. ఇవి కూడా 64. ఇవి భౌతిక కళలు, మానసిక కళలు అని చెప్పేసి 2 రకాలు. అంటే శారీరక సంబంధమైనటువంటి మనసును రంజింపజేసేటువంటివి అన్నమాట. అయితే లలిత కళలలో ఈ ప్రస్తుతానికి మనం అన్నీ కాకపోయినా ప్రస్తుతానికి మనకు అవసరమైనటువంటి సాహిత్యము, సంగీతము వీటి గురించి చెప్పుకున్నాం. ఎందుకంటే సంగీతము సాహిత్యంలో ఉన్నటువంటి స్థానాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే సాహిత్యంలో పాట యొక్క వికాసాన్ని గురించి, పాటల పల్లకి గురించి మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి వాటి గురించి ప్రస్తావించుకున్నాం. సంగీతానికి, సాహిత్యానికి కూడా అధిదేవత సరస్వతి. ఆమె కటాక్షం లేకపోతే ఏ కళ కూడా రాణించి ఉండదు, ఎవరికి కూడా ఉన్నత స్థితిలోకి చేరుకోలేదు. సాహిత్యము ధ్వని వర్ణాలను కలిగి ఉంటుంది. సరస్వతీదేవి చేతిలో అక్షరమాల సంకేతం. అమ్మవారిని మాతృకా వర్ణ రూపిణి అని మనం లలితా సహస్రనామాల్లో చూపిస్తూ ఉంటాం. ధ్వనులు అక్షరాలుగాను, పదాలుగాను, వాక్యాలుగాను ఏర్పడతాయని భాషాశాస్త్రం ప్రమాణం. భాషను వాంగ్మయం కూడా మనం అంటాం. విద్య నిరాకారం, సాకారం ఈ రెండింటిలోనూ కూడా కూడుకుని ఉంటుంది. ధ్వనులు నిరాకారానికి రూపాలైతే అక్షరాలు, ఈ వాక్యాలు, పద సంపదంతా కూడా సాకార రూపానికి ప్రతీకలు. అందువల్ల సరస్వతీదేవి ప్రార్థనలో మనం సరస్వతి నమస్తుభ్యం అని కీర్తిస్తూ ఆవిడ ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది. సరస్వతీదేవి చేతిలో కచ్చపి అనే వీణ సంగీతాన్ని పలికిస్తూ ఉంటుంది. సంగీతంలోంచి సాహిత్యమా, సాహిత్యంలోంచి సంగీతమా అంటే అటువంటి ప్రశ్న ప్రాజ్ఞుల బుద్ధికి తోచకమానం. ప్రతిభ, మేధ, స్ఫురణ, సాహిత్య సంగీతాన్ని కళా నైపుణ్యాలు, శారదా స్వరూపాలు. వేదాలు సరస్వతిని జ్ఞానశక్తిగా కీర్తించాయి. వైదికీయంలో యజ్ఞయాగాదులు చేసేటప్పుడు వాద్య సమ్మేళనం సహాయంతో పాడుతూ హోత ఈ హోమాలన్నీ జరిపించేవారని మన ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోవచ్చు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతివిశ్రీరసాదనం లాగా అక్కడ వాక్యాలకి ఒక రకమైన నాదం తోడవుతో అటువంటి ఓంకార విద్య దాంట్లో కలిసి ఉండడం వల్ల ఈ యజ్ఞం చేసేటువంటి వారు, హోమం చేసేటువంటి వారు వీటిని వాద్య సమ్మేళనం సహకారంతో పాడేవారని మనకు తెలుస్తుంది.
వైదిక యుగంలో వ్యక్తులు ప్రప్రథమంగా సృజనాత్మకంగా ప్రారంభించినటువంటి ఒక ప్రక్రియ ప్రార్థన. ఈ ప్రార్థన అనే కార్యక్రమం రాను రాను అభ్యాసంగా మారిపోయింది. ఇది మొదట్లో మానసికంగా జరిగినా క్రమశః వాక్శక్తి కలిగాక భాషాశాస్త్రం గురించి తెలుసుకున్న తర్వాత మాటలతో ప్రారంభించారు. మొదట్లో ఒకే బాణిలో అందరూ ఒకేలాగా పాడేవారు, గంపుళ్ళ పాటలాగా ఒకే శృతిలో పాడేవారు, అందరూ ఒకేలాగా వల్లి వేసేవారు. రాను రాను ఈ పద్ధతిలో అకస్మాత్తుగా ఒక మార్పు వచ్చింది. ఎలాగంటే భయంలోనూ అయితే ఏదైనా ఆరోగ్యాలను వివిధ రకాల సందర్భాలలో మన శరీరంలో మన గుర్తులోకి వచ్చేటువంటి ఈ మూలుగులు, నాదాలు, శబ్దాలు, హెచ్చుతగ్గులను గమనించుకుని కంఠంలోంచి మనం కూడా అలాగే సంగీత ధ్వనులు వెలువరించవచ్చని తెలుసుకున్నారు గాయకులు. తర్వాత ఇలా ఒక స్థాయి నుంచి వేరొక స్థాయికి సులభంగాను సునాయాసంగాను సప్త స్వరాలలో ముఖ్యమైనటువంటి కొన్ని స్వరాలను తీసుకుని శృతిని ఏర్పాటు చేసి ఈ ప్రార్థనా సమయంలో భగవదారాధన భావాన్ని గాత్రంలో శుద్ధంగా ఉండేలాగా రూపొందించుకుని రాగసుతని దీన్ని ధరించమని ఆ రకంగా గ్రహించారు, ధరించవచ్చని గ్రహించారు ఈ పెద్దలందరూ కూడా పూర్వీకులు. భారతీయులు సంగీత కళైనటువంటి ఈ పాటకు శిఖర స్థానాన్ని ఇచ్చారు. ప్రతి చిన్న పెద్ద శుభకార్యాలలో మనకి గానా బజానా ఉండి తిరుగుతుంది. ఈ మధ్యని వివాహాల కార్యక్రమాల్లో కూడా సంగీత అనేటువంటి పేరుతో మనం అనేక కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ ఉంటున్నాం. వినోదాల లోకానికి ప్రస్తుత కార్యక్రమాలు ఇలా అన్నింటిలో కూడా పాటలు పెట్టుకుంటున్నాం. వాగ్గేయకార రసతమును వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణమును గీత ప్రబంధముల నుంచి కుశలన చేత జగదాహ్లాదకరంగా గానమందింపజేస్తారు. త్రేతాయుగంలో అదొక పాట. వినుడి రామాయణ గాథ వినుడి మన గాథ ఆలకించిన ఆనందమొసగే గాథ వినుడి రామాయణ గాథ వినుడి మనసారా. అసలు పాట అనేది తెలుగులో ఎలా పుట్టింది ఆలోచిస్తే మాటతోటే పాట పుట్టింది. మాట ఆగిన చోట పాట పుట్టిందన్నారు వేటూరు సుందరరామూర్తి గారు. అలాగే పనిలోంచి పాట పుట్టింది, దుఃఖంలోంచి పాట పుట్టింది, ఆనందంలోంచి పాట పుట్టింది, ఆవేదనలోంచి పాట పుట్టింది, ఆరాధనలోంచి పాట పుట్టింది, అణచివేతల నుంచి కూడా పాట పుట్టింది. మాటల పేరునే పాట అని మనం అనుకోవచ్చు. పాట వేదనాదంలోంచి పుట్టి జానపదంలోకి ప్రవేశించింది. పాటకు ఛందస్సు లేదు. సంస్కరించబడినటువంటి పాటలను మనం ఏమనొచ్చంటే స్తోత్రములు, స్తుతులు, దండకములు, అష్టకములు ఇలాగవన్నీ కూడా వాటికి చందోరిమం ఉంటుంది. పాటకి చందోరిమం అవసరం ఉండదు. మనిషిని కరిగించేది మాత్ర శక్తి పాట ఉంది. ఆనందం, ఆవేశం, ఆక్రోశం, వినోదం, విషాదం ఇలా ఎన్నో భావాలు సమయం సందర్భం ఏదైనా దానికి గళమిచ్చేది సంగీతం. అందుకే పాట లేని ప్రపంచాన్ని మనం ఊహించలేము. పూర్వం ప్రజలు పగలంతా కష్టపడి సాయంత్రం అయిన తర్వాత రచ్చబండల మీద కూర్చుని చెట్ల నీడలను లేక గోవిల చెంతలను అరుగుల మీద కూర్చుని భారత భాగవత రామాయణాది కథలు చెప్పుకోవడం, వాటిని పాటలుగా అల్లుకోవడం, పాడడం చేస్తూ ఉండేవారు. జముకుల పాటలు, జానపదుల పాటలు, జాతర పాటలు, జాతర పాటలు, నోముల పాటలు, వివాహాది శుభకార్యములలో ఇచ్చేటువంటి అప్పగింతల పాటలు ఇలాంటివన్నీ పాటలు కూడా చక్కగా పాడుకుంటూ ఉండేవారు సాయంత్రం పాటు కూర్చొని. తీరిక వేళల్లో చక్కగా వాటికి సంబంధించినటువంటి కృతిని కట్టుకుని పాడుతూ ఉండేవారు. అప్పట్లో కాలక్షేపం అదే కాబట్టి అమ్మలక్కలందరూ కలిస్తే ఒక పాట, రకరకాల పాటలు పాడుకునేవారు. రోకటి పాటలు, పడవ నడుపుతో పాటలు, ఇలాంటి ఒకటే అన్ని సందర్భాలలో పనిలో పాటలో పని ఇలా చేసుకుంటూ ఉండేవారు. ప్రాచీన శిష్ట కవులలో ఒకరైనటువంటి నన్నిచూడు తన కుమార సంభవం అనేటువంటి కావ్యంలో రోకటి పాటలు, అంక మాలికలు, ఉయ్యాల పాటలు, అలాగే జాగరణ ఇలాంటి పదాలన్నీ పేర్కొన్నారే నాచన నన్నిచూడు. తర్వాత తన కవిత్వం ద్వారా శైవ మత స్థాపన ప్రచారం చేసినటువంటి ప్రజాకవి పాల్కులు సోమనాథుడు శైవ భక్తులు పాడేటువంటి గీతాలే తమకు ఆధారాలని చెప్పి తెలియజేశారు. పండితారాజ్య చరిత్రలో సోమనాథులు పేర్కొన్నటువంటి పదాలను ఈ రకంగా చెప్పారు. పదములు, తుంబెద పదములు, ప్రభాత పదములు, పర్వత పదములు, నంద పదములు, శంకర పదములు, నివాళి పదములు ఇలాగ అనేక పదాలు ఆయన ఉటంకించడం జరిగింది ఆయన యొక్క కవితల్లో. నేటికి కూడా జాతర పాటలు నాచన సోముడు చేర్చుకున్నటువంటి ఛందస్సులో చక్కగా శైలిలో గానం చేయబడుతున్నాయి చాలా చోట్ల. ఈనాటికి కూడా ప్రచారంలో ఉన్నటువంటి అతి ప్రాచీన గేయరీతి తుమ్మిద పాటలు. ఈ తుమ్మిద పాటలు వీటి కర్త ఏగంటి లక్ష్మయ్య గారు, మంచన శర్మ, బట్టి శెట్టి అనేటువంటి మిత్రులు కలిసి కాకతీయుల పాలన నాడు ఆ రాజ్య సౌరభం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ
అనేక మంది కళాకారులు ఆ రాజ్యంలో పాడేటువంటి పాటలన్నీ కూడా వాళ్ళు విని వాళ్ళ గ్రంథంలో పేర్కొన్నారని చెప్పేసి మనకు తెలుస్తోంది. అలాగే పదకవితాపితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారు తమ కాలంలో ఉన్నటువంటి జానపద రీతులన్నింటినీ కూడా ఏరి వాటిని వారి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి చక్కటి పాటలు అన్నమాచార్య కీర్తనలు రచించారని మనకు తెలుసు. అవి ఇప్పటికీ కూడా మనం చాలా మంది పాడుకుంటూ ఉంటాం. అలాగే ఆయన యొక్క మనవడు చిరతిరుమలాచార్యులు యాలలు, చోళలు, గుప్పిళ్ళ పదాలు, చందమామ పదాలు, అర్ధచంద్రికలు మొదలైనటువంటి గీత లక్షణాలన్నింటినీ కూడా చక్కగా ఆయనే స్వయంగా రాసినటువంటి సంకీర్తనాలక్షణమైనటువంటి గ్రంథంలో అన్ని చక్కగా వివరించడం జరిగింది. ఇప్పుడు కొన్ని అన్నమాచార్య కీర్తనలు చూసినట్లయితే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే పురుషోత్తమాయని కొలువరే పరమ పురుషాయని పాడరే ఇరువరయనుచును చలగెర జనులు గోవింద 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 గోవింద. అలా ఇంకొక పాట. పురుషులకు పురుషుడవు పురుషోత్తమా పురుషులకు పురుషుడవు పురుషోత్తమా పురుడు లేదిక నీకు పురుషోత్తమా పురుషులకు పురుషుడవు పురుషోత్తమా పూటకపు బుద్ధి గల పురుషోత్తమా పూటకపు బుద్ధి గల పురుషోత్తమా పూట పూట వరాల పురుషోత్తమా పురుషులకు పురుషుడవు పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా. ఇలాగా అనేక రకాల అన్నమాచార్య కీర్తనలు మనం తెలుసుకోవచ్చు. తర్వాత కటకం మీద దిగ్విజయ యాత్ర చేయడానికి ముందు శ్రీకృష్ణదేవరాయల వారు ఒక పామరుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక రజకుడు పాడినటువంటి పాటకి స్ఫూర్తిని పొంది కటకాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మనకు తెలుస్తోంది. అదేంటంటే ఆ పదాలు కొండవీడు మనదేరా కొండపల్లి మనదేరా కాదను వాడుంటే కటకం దాకా మనదేరా. ఈ మాట విన్నటువంటి రాయల వారు ఉప్పొంగి అదే స్ఫూర్తిగా తీసుకొని కటకాన్ని జయించినట్టు మనకు తెలుస్తోంది. తర్వాత అలాగే కందుకూరి రుద్రకవి గారు రాసినటువంటి సుగ్రీవుని గురించినటువంటి యక్షగానంలో అనేక రకాల పదాలు పదకవితల గురించి ఆయన తెలియజేయడం జరిగింది. తర్వాత శ్రీనాథులు అంటారు పదకవితలు ముదివిటలు పదకవితలు మారుభాష బాపన వర్యులు. ఆయన పదకవితల గురించి పరనాడు రాజ్యంలో ఆయన చూసినటువంటివన్నీ కూడా తెలియజేసినట్టు శ్రీనాథుల వారి ద్వారా మనకు తెలియజేస్తుంది కవి సార్వభౌముడు. తర్వాత దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అని గురజాడ వారు ఎలుగెత్తి చాటారు. జంజాల పాపయ్య శాస్త్రి గారు రాసినటువంటి పుష్ప విలాపం అందరికీ తెలిసిందే. మనకు చాలా మంది దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు ఇక్కడ. అలాగే వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడ తెలుపుడి పూతిపోదు మెడలు వైద్యము పూలదండలు భక్తితో. త్రిపుడైన రామస్వామి చౌదరి గారు ఆయన స్వాతంత్రోద్యమ సమయంలో ఇలాంటి పాటలు పాడి అందరికీ కూడా స్ఫూర్తులు ఇచ్చేవారు. తర్వాత చిలకమర్తి వరడే ఒకరేంటి స్వాతంత్రోద్యమంలో వీరి రచననే ఒక ఆయుధంలాగా మారి చెయ్యొద్దు చేయకొట్టు తెలుగోడ గతమెనుక ఘనకీర్తి కలవోడ అని శంకరంపాటి సుందరాచార్యుల వారు, అలాగే ఎంఎస్ రామారావు గారి సుందరకాండ, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా ఎన్నో ప్రజాదరణ పొంది మనందరం కూడా భక్తి మార్గంలో నడవడానికి ఉపయోగపడ్డాయి. తర్వాత ఈ రకంగా ఒకరేంటి మహానుభావులైనటువంటి పేరు రచయితలు ఎంతో మంది ఉన్నారు. మన అందరినీ చెప్పుకోవడానికి సమయం తక్కువగా ఉంది కాబట్టి. ఇకపోతే పాట అంటే నా దృష్టిలో పాట అంటే పారవస్యం కలిగించే పదాల మూట. పాట పాట పాడు ప్లస్ ఆడు ప్లస్ పాడింది పాట అయినట్టు ఆడింది ఆట అయినట్లే పాడింది పాట అయింది. తర్వాత పాట మనసును కదిలించి మానవ జీవితంలో నూతన ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలగ చేస్తుంది, ఆలోచింపజేస్తుంది మనిషిని. పాట ఒక పరిమితికి మించకుండా భక్తి, ఆనందం, శృంగారం, స్నేహం, సందేశం ఇలా ఒకటేంటి అనేక భావాలను ప్రకటిస్తూ మనసుకి పారవస్యం గొలిపించి ఆవల తీరాలకు తీసుకుపోయినటువంటిది ఉంచెత్తేటువంటిది పాట. స్నేహం గురించి చెప్పుకున్నాం. దాని గురించి కవులు అనేక మంది రాశారు పాటలు.
ఒక పాట చూసినట్టయితే నేను ఇప్పుడు 7వ తరగతి చదువుతుండగా ఆ సినిమా చూడటం ఆ పాట చాలా ఇష్టం, అందుకే ఆ పాటను ఎక్కువ అవగాహన వేస్తున్నాను. చాలా పాటలు ఉన్నాయి. నీ ఉంటే వేరే కన్నులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు దావి నా పాటలోని మాటలు నీవి, నీ ఉంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నా ముందుగా నీ ఉంటే తొలి పొద్దు, నీవు చెంతన లేకుంటే చీకటి, చేయి తాకితే తీయని వెన్నెలా, నీ చేయి తాకితే తీయని వెన్నెలా, నీ అలికిడి వింటే పొలకరి జల్లు, నీ ఉంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నా మాటలోని అడుగులు నీవి, నీ పాటలోని మాటలు నావి. ఇలాగా ఈ పాటని డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు రాసినటువంటి అనేక రచనలో ఒక మచ్చుకులకు లాంటి పాట. ఇలాగే ఆనందమైన పాటలు అనేక ఉన్నాయి. పాట అంటే భావావేశాన్ని పూరించి ఆలపింపజేసేది. సంగీతం, సాహిత్యం, శృతి, లయ, స్వరం, ఈ 5 కూడా పాటకి పంచప్రాణాలు. ఈ 5 కలిగినటువంటి పాట అప్పుడు ఆ పాట పంచామృతం అవుతుంది. ఆ పాట పంచామృతం అవుతుంది. ఏమని? సాహిత్యం, శృతి, సంగీతం, లయ, స్వరం ఇవన్నీ ఉన్నప్పుడు ఆ పాట పంచామృతం. మనల్ని మైమరిపించేటువంటి పాట అనేక వస్తుంటాయి. పులకించని మరి పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నింపు, మనసునే మరపించు, గానం మనసునే మరపించు, రాగమందను రాగములకి రక్తిన సగును గానము, రేపు రేపను తీపి కలలను రూపమిచ్చును గానం, చెదిరిపోయే భావములను చేర్చి కూర్చును గానం, జీవనొసగును గానం. పులకించని మరి పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నింపు, మనసునే మరిపించు, గానం మనసునే మరిపించు. ఇలాగా అద్భుతమైనటువంటి పాటలు, మనసును కదిలించేటువంటి పాటలు ఎన్నో కవులు రచన చేశారు. ఏ విషయం మీద పాట రాయాలో ఆ విషయం పరిధిని నిర్ణయించుకొని ఆ పరిధిని మించకుండా, విషయం విస్తృతం అవ్వకుండా తాను ఎంచుకున్న వస్తువు తాలూకు విశేషాలన్నీ కూడా అలతి మాటలతో అనంత రచన చేస్తూ ఒక రాగంలో ఒదిగిపోయేలాగా లయాత్మక సంగీత మాలికను పాడనవచ్చు. సంగీతం ఒక సాహిత్యం, సత్సత్య నేత్రద్వయం, ఏకమాపాద మధురం, అందుకు ఆలోచనామృతం అన్నారు. సాహిత్యం, సంగీతం కలిస్తే చక్కటి రసానుభూతి. శ్రమజీవుల శ్రమను మైమరిపించేటువంటి పాటలు అనేక ఉన్నాయి. పాట పాడుతూ అలసటను మర్చిపోవచ్చు. ఉదాహరణకి, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లుపు సొలిపే ఉన్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురే ఉన్నది, మనకు పొదవే ఉన్నది, మనకు తిరుగే ఉన్నది. అలా సంగీతబద్ధమైనటువంటి పాట మానవుని యొక్క మేధస్సును స్వాంతనపరిచి జోలలాంటిదై శరీరాన్ని సుషుప్తిలోకి తీసుకుపోతుంది. సమాజంలో దుర్నీతిని ఎండగట్టేటువంటి పాట చర్నాకోలలో పనిచేస్తుంది. అలాగే పాట అంటే గ్రీష్మంలో దాహార్తికి తాగే కోకోకోల కాదు, కొబ్బరి కోల. పాట అంటే కొబ్బరి కోల. కొబ్బరిలో నీరు తాగితే ఎంత బాగుంటుందో పాట విన్న తర్వాత మనకు అంత బాగుంటుంది. ఇవి ఎక్కువగా ప్రజల కోసం నిర్దేశించేటువంటి పాటలు ఎక్కువ వస్తుంటాయి. పాటలకి సమాజం అంత విస్తృతుంది. ఒక్కోసారి అవి నేల నుంచి కూడా సాగు చేస్తూ ఉంటాయి. ఈ పాటల్లో సృష్టికి సంబంధించినవి, అలాగే అవతారాలకు సంబంధించినవి, పాలించేటువంటి గ్రామ దేవతలకు సంబంధించినవి అనేక ఉంటాయి.
ఇవే కాకుండా వీరుల గాథలు, పేరంటాళ్ళు, నోములు, వ్రతాలు ఒకటే అనేకం ఈ పాటల్లో ఉంటాయి. పాటల్లో వీటి గురించి పాటలు ఉంటూ ఉంటాయి. వాస్తవంగా గమనిస్తే మానవుడు కొన్ని ప్రకృతి శక్తులకు లోబడి ఆశ్చర్యపడి వాడికి అతి మానసికమైనటువంటి అతి దైవికమైనటువంటి శక్తిని ఆపాదిస్తూ తన ఊహక అంచనాలకు అందని గర్భోత్పత్తి నుంచి వర్షపాతం వరకు అన్ని విషయాలను కూడా ఏదో అదృష్ట శక్తి నడుపుతోందని దాని గురించి ఆరాధన చేయడం కోసినటువంటి తపనలాగా కనపడుతూ ఉంటుంది. పాట అనేది ప్రప్రథమంగా మౌఖికంగా స్వయంభూమైనటువంటి గీతాలు. ఇది ప్రజల నోళ్ళల్లో పడి వారి నోళ్ళలో నలిగిన తర్వాత ప్రజల సామూహిక జీవనంలో కలిసిపోతాయి, జీర్ణించకపోతాయి. ఆ తర్వాత సహృదులైనటువంటి పాఠకులు, లేఖకులు వస్తారు, వచ్చి ఆ పాటలన్నీ ఏరి తెచ్చుకుని పాడుకుంటూ ఉంటారు. అలాగా శ్రీ నేదులూరి గంగాధరం గారు రాజమండ్రి వాస్తవ్యం. ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి పాటలన్నింటినీ కూడా సేకరించి ఆయన కొన్ని పుస్తకాలుగా రాశారు. సెలయేరు, మిన్నేరు అనేటువంటి పుస్తకాలు. అలాగే నేడు మాత్రం ఆసువుగా కట్టేవారి కంటే కూడా ఈరికగా కూర్చుని పాటలు రచించేవారు ఎక్కువగా ఉన్నారు. అలాంటి పాటల్లో చాలా భాగం లిఖితంగా ప్రారంభమై మౌఖికంగా ప్రచారాన్ని అందుకుంటూ ఉంటాయి. కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది పాటలు రాస్తున్నా శంకుల్లో వస్తేనే కానీ తీర్థం కాదన్నట్టుగా, సినిమాలో వస్తేనే కానీ పాట కాదన్నట్టుగా తయారైపోయింది. మరి సినిమాలు రాకముందు పాటలు లేవంటే అప్పుడు కాలక్షేపం పాటే. మరి సినిమాలో పాట ఎందుకు పెట్టారంటే ఆ పాటలు మాని పాటల్లోకి వస్తారని అవి ఇందులో పెట్టుకుని సినిమాలు మొదలుపెట్టారు. అలాగా సినిమాల్లోకి పాట ప్రారంభించింది. కేవలం సినిమా పాటలే కాదు, పాట అంటే చాలా ఉన్నాయి. గీతము, స్తోత్రము, స్తుతి, కీర్తన, సంకీర్తన, తరంగములు, అభంగములు ఇలాగ ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. భావ వ్యక్తీకరణలో మరొక దశ సందేశాత్మకత, అదే ప్రబోధం. శ్లోకములు, నానుడులు, సామెతలు, సూక్తులు మొదలైన వాటితో కూడి సందేశాత్మకమైనటువంటి హృదయాన్ని ఆకట్టుకునేటువంటి గీతాలు ఉన్నాయి. లోకోత్తరమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి సందేశాలను, ఉపదేశాలను తర్వాత తరం వారికి అందించడం కోసం ఇటువంటి స్తోత్రాలు సహాయపడుతూ ఉంటాయి. దివ్యమైనటువంటి, గంభీరమైనటువంటి హృదయాన్ని రంజింపజేసేటువంటి అద్భుతమైన ప్రబోధ గీతాలు అనేకం ఉన్నాయి. కర్తవ్యాన్ని సూచిస్తూ విశ్వంలోని సమస్త వాంగ్మయాన్ని ఉపదేశించిన సందేశము ఇచ్చినటువంటి గీత భగవద్గీత. ఎంతో పవిత్రమై, విశ్వవ్యాప్తమై, విశ్వజనీనమైంది. ఘంటసాల వారు పాడినటువంటి పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంగాత్వామనుసంధతామి భగవద్గీతే భగవద్వేషిణి. మనం ఎంతో మంది భగవద్గీత చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. ఇది ప్రబోధ గీత. అలాగే పంచగీతలు, శ్రీమద్ భగవద్గీత దశమ స్కందంలో భాగవతంలో గోపికలు పాడినటువంటి గీతలు పంచగీతలుగా ప్రసిద్ధి పొందాయి. వీటిలో గోపికల హృదయంలో దాగినటువంటి రసమయ, మధురమయ భావమయ పరంపరలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అవే వేణుగీత, ప్రణయ గీత, యుగళ గీత, గోపికా గీత, భ్రమర గీత. అలాగే ఇవి కాకుండా వశిష్ఠ గీత, శివగీత, అష్టావక్ర గీత, అనేక గీతలు ఉన్నాయి. తర్వాత ఈ మధ్య మనం స్వాతంత్రోద్యమాలు, ఆజాదీగా అమృత మహోత్సవం కూడా జరుపుకుంటున్నాం, అనేక సభలు జరుపుకుంటున్నాం. కానీ మన దేశంలో అభివృద్ధి గురించి ప్రబోధం చేస్తూ ఒక పాట వచ్చింది. స్వాతంత్రం వచ్చేదని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయ్, సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి. ఆగటోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా, పాడబోయి భారతీయుడా. ఆకాశం అంటుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. అవినీతి, బంధు ప్రీతి, చీకటి బజారు, అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు. కాంచబోయి ఈ పరిస్థితి, ఎదిరించబోయి ఈ దుస్థితి, కాంచబోయి ఈ దుస్థితి. ఇలాగా ప్రబోధ గీతాలు అనేకం ఉన్నాయి. అంటే అర్థం అవడం కోసం సినిమా పాటల్లోకి వెళ్ళాల్సి వచ్చింది అంతే. తర్వాత స్తోత్రం, స్తుతి. మనకున్నటువంటి స్తోత్ర సాహిత్యం అపారమైనటువంటిది. దీని గురించి సంగీత నృత్య కలపబడి దీని ప్రభావం ఎక్కువగా పడేది. ఎందుకంటే భగవంతుడు తత్వ మహిమ, లీలాగుణ వైభవాలు కీర్తించడమే స్తుతి అంటే.
ఆధ్యాత్మిక దృష్టిలోనే కాకుండా కళాత్మక దృష్టిలో దర్శించినా కూడా ఒక పరిపూర్ణమైనటువంటి ప్రక్రియ స్తోత్రం. ఉదాహరణకి శివతాండవ స్తోత్రం, మహిషాసుర మర్దన స్తోత్రం ఇలాంటివన్నమాట. చక్కటి లైతోటి సర్వ ప్రజానికానికి కూడా ఆనందమైనటువంటి రసానుభూతిని కలగజేస్తూ ఉంటాయి ఈ స్తోత్రాలు. తర్వాత కీర్తన. ఈ కీర్తన నవవిధ భక్తులలో కీర్తనకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది, మనకు తెలుసు ఆ విషయం. వాల్మీకి అనగానే రామచరిత్రను రాసినటువంటి మహాకవి ఎలా అని భావిస్తామో, అలాగే త్యాగరాజు అనగానే రాముడి మీద అనేక కీర్తనలు, ఎన్నో కీర్తనలు రాసినటువంటి వాక్యకారుడని మనం భావించాలి. విష్ణుమూర్తి గారు నారద వార్త అంటారు, నేను ఎప్పుడు యోగివర్యుల హృదయంలోనూ వైకుంఠంలోనూ మాత్రమే ఉంటానని పొరపడకయ్యానారుగా. ఎవరైతే తన్మయత్వంలో నన్ను కీర్తిస్తూ ఉంటారో, గానం చేస్తూ ఉంటారో, పాడుతూ ఉంటారో వారి మధ్య ఉంటాను. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భవబంధాలు ప్రారతోలి పరమున సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. ఇలాగ కీర్తన అనేటువంటి మాటకు సాహిత్యపరంగా భగవంతుని స్తోత్రం చేయుట అర్థం. కీర్తించుట అనేది ఉత్తరాది వారు భావిస్తారు ఎక్కువగా. అయితే దక్షిణాది వారు ఎలాగంటే కొన్ని దేవునికి సంబంధించినటువంటి భావాలను చెప్పడానికి ఉన్నటువంటి కొన్ని కీర్తనలు, ఆ వారిని అవి కీర్తనలు చేసేటువంటి కృతులు అనబడతాయి. ఆ కృతిని ఆలపించేటువంటి కీర్తనలు చేసేటువంటి వారిని, ఒక ముఖ్యమైనటువంటి వారిని మనం తెలుసుకున్నట్లయితే మహారాష్ట్రలో దేవనామాకు సంతుల్యంగా ఉన్నటువంటి అభంగాలవి ఏకనాథుడు, జ్ఞానదేవుడు, జ్ఞానేశ్వరుడు మొదలైన వారు. తర్వాత జయదేవుని అష్టపది కూడా మనకు తెలుసు. జయదేవుని అష్టపది కూడా కీర్తించడానికి చక్కటి కీర్తనలు. తర్వాత మన దక్షిణ భారతదేశానికి వచ్చినట్లయితే వాగ్గేయకారులకు పురుడు పోసినటువంటి పచ్చి బాలింకరాడు దక్షిణ భారతదేశం. వారిలో అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, శ్యామదాసు, పురంధరదాసు, ముత్తుస్వామి దీక్షితులు ఇలాంటి ఎందరో మహానుభావులు సంగీతాన్ని కేవలం కళాదృష్టితో కాకుండా భగవత్ స్వరూపంగా ఉపాసించిన వారు ఉన్నారు. సంగీత విద్యకు అసాధారణమైనటువంటి భక్తి తత్పరతను జోడించి మానవాతీతమైనటువంటి ఫలితాలు పొందిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ విధమైనటువంటి వాగ్గేయకారుల్లో త్యాగరాజు గారు ఒకరు. ఈయన అనేక కీర్తనలు రాశారు. అలాగే వాగ్గేయకారులు, గాయకులు, వాగ్దేవత ముద్దుబిడ్డలు ఆపాటమధురమైనటువంటి సంగీతాన్ని ఆలోచనామృతమైనటువంటి సాహిత్యంతో మేళవించి తమ గానంతో భారత జాతిని రసప్లావితం చేశారు. అన్ని భాషల్లోనూ ఎంతో మంది ఉద్భవించారు. అటువంటి వారిలో శ్రీకృష్ణ లీలా తరంగిణి రాసినటువంటి కర్త శ్రీ నారాయణ తీర్థుల వారు. శృంగారాన్ని రసస్థాయికి చేర్చి జీవబ్రహ్మల అనుసంధానం ఒక ప్రత్యేక మనస్థితికి భక్తులను చేర్చేవారు. శ్రీకృష్ణ లీల అంటే ఉచ్చ శృంగారం కాదు, జీవుడు భగవంతుడిలో చేరడం కోసం పడే తాపత్రయం. మీరు తరంగాలు పరిశీలించినట్లయితే శరణం భవ కరుణామై కురుదీన దయాలో, తర్వాత కృష్ణం కలయ సఖి సుందరం, బాలకృష్ణం కలయ సఖి సుందరం, ఆలోకయే శ్రీ బాలకృష్ణం, ఆనంద సుందర తాండవ కృష్ణం, నంద సునందాది బంధిత కృష్ణం, నారాయణ తీర్థ వరదా కృష్ణం, ఆలోకయే శ్రీ బాలకృష్ణం. ఇలా తర్వాత పాటకు సాహిత్యపరం గురించి తెలుసుకున్నట్లయితే భాష యొక్క స్థితిని ధ్వని, వర్ణం అనేటువంటి రెండు ముఖాలను చెప్పుకున్నామా. ఈ రెండు భాషాదేవికి రెండు నేత్రాలు. ధ్వని యొక్క శ్రావ్యమైన స్థితి సంగీతం అయితే, వర్ణములు సార్థకమైనటువంటి సాహిత్యము. వర్ణమును ఆశ్రయించి సాహిత్యానికి భాషాభివృద్ధి ఉంది, కానీ విశ్వజనీనమైనటువంటి ఆశ్రయించిన సంగీతానికి భాషకు అవధుల్లో ఏ భాష వారు పాడినా సరే మనకు తెలియకుండా దానిలో రసానుభూతిని మనం సాగచ్చు. ఉదాహరణకి ఒక శబ్దజాలం తీసుకున్నాం, చూడు. చుక్కు చుక్కు కూకు చుక్కు చుక్కు కూకు చుక్కు చుక్కు కూకు అనేటువంటి ఒక శబ్దజాలం ఇచ్చారు. ఒక రచయిత పాట ఇప్పుడు సినిమాలు అలగిస్తున్నారట. దానికి రా రా పదముల సోపాదములకు పాదములను దరిచేరా అనేటువంటి సాహిత్య ప్రక్రియ దాంట్లో చేరినట్లయితే ఆ అందమే లేదు. గాయకుని భావం వ్యక్తీకరించడానికి సాహిత్యం, శబ్దం చాలా అవసరమైనట్టుగా ఉంటాయి. అలాగే గాత్రం ద్వారా కీర్తించడానికి సాహిత్యం కూడా అంతే అవసరం. పాటల రచయితల గురించి తెలుసుకున్నట్లయితే పాట మీద పట్టుబడించినటువంటి గీత రచయితలు తెలుగులో చాలా మంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వారిలో
దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు ఒకరు. అసలు పాట పేరు వింటేనే తప్పున కృష్ణశాస్త్రి గారి పేరు గుర్తుకొస్తూ ఉంటుంది. ఈయన భక్తి గీతాల నుండి ప్రేమ గీతాల వరకు ఎన్నో పాటలు, పిల్లల పాటల నుండి పల్లకీ పాటల వరకు ఎన్నో పాటలు అపరూపమైనటువంటి సాహిత్య రూపకాన్ని సందర్శించి పెట్టాయి. ఈ పాటలలో మామిడాకులు, వసంతం, పౌర్ణిమ, గోదావరి, ఆమని ఇలాంటి వస్తువులను వాడుకుని చక్కటి పాటలు మనకి రాసి పెట్టారు. అలాంటి వస్తువుల నుండి సాహిత్య ప్రభాసాలకు ఆనందాన్ని ఇస్తాయి. ఆయన పాట ఒకటి విన్నట్లయితే, మాది చిగురు తినగానే కోయిల కూసేనా, కోయిల గొంతు వినగానే మాది చిగురు పొడిగేనా, ఏమో ఏమవును గాని ఆమని ఏమని, మాది చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల పలికేనా. తర్వాత దాశరథి, సముద్రాల, ఆచార్య ఆత్రేయ, ఏటూరు సుందరరామూర్తి, ఆరుద్ర, శ్రీరంగం శ్రీనివాసరావు, డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి, శంకరంబాడి సుందరాచారి, నండూరు సుబ్బారావు, సామవేదం షణ్ముఖ శర్మ, మాడుగుల నాగపల్లి శర్మ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, జొన్నవెత్తుల రామలింగేశ్వరరావు, అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ లాంటి వారు మహానుభావులు. వీరందరూ కూడా మనకి ఎన్నో పాటలు ఇచ్చి మనల్ని ఆనంద పారవస్యంలో ముంచెత్తుతూ ఉంటారు. స్త్రీ గర్భం దాల్చిన తర్వాత ప్రసవ వేదనకు బిడ్డలు కనడానికి ఎంత తాపత్రయపడుతుందో, ఎంత కష్టపడుతుందో, కొన్ని అక్షరాలను ముడిచిపట్టుకుని వాటిని మదిలో మదించి చక్కటి పాట రూపంలో బయటకు తీసుకురావడానికి కవులు అంత కష్టపడతారు. మనం ఏదో సులభంగా వినేసిపోతాం, కానీ వాళ్ళ పాటని రచించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి మహానుభావుల్లో ప్రముఖులు శ్రీ వేటూరు సుందరరామూర్తి గారు. ఆయనక పాట రాయడానికి నిర్మాతలని, పాట రాసిన తర్వాత ప్రేక్షకులని కన్నీళ్ళు పెట్టిస్తారని ఒక శీలోక్తి ఉంది. ఆయన పాటలు చూసినట్లయితే, అలాగే వేటూరు వారి పాటకి పట్టుచీర కట్టారని చెప్పారు. ఎవరు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటారు, వేటూరు వారు పాటకు పట్టుచీర కట్టారని ఆయన చక్కగా ఆయన గురించి చెప్పారు. ఆయన పాటలు చూసినట్లయితే, రాలిపోయే పువ్వా నీకు రాగానందుకే, తర్వాత వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి, ఇలాంటి మచ్చుతలకులాంటి అనేక పాటలు ఆయన కళ నుంచి వెలువడ్డాయి. తర్వాత సామవేదం షణ్ముఖ శర్మ గారి గురించి చెప్పినట్లయితే, శివపదం అనేటువంటి పాటలన్నీ ఆయన రాయడం జరిగింది. వీరు రాసిన పాటలకి శ్రీ గరిమెండ బాలకృష్ణ ప్రసాద్ గారు సంగీతాన్ని సమకూర్చే పాటగా పాడారు. ఒక రెండు పాటలు చిన్న చెప్పుకుందాము. అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో, అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో, జడల వేలుపు నాట్యవాడు సమయంలో, అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో, లాస్య సుందర కళా లలిత రీతుల చూపి, హాస్యమున లేలేత నగభు సిరులు లకించు, సత్యానమున నూత్ర చంద్రికలు బిగింప, దృశ్యమై శివతత్వదీతి ఎదుటర్వ, అడుగు కలిపెను గౌరి హరుని అడుగులలో. అలాగే ఇంకొక పాట అయింది, చిన్మయ జ్యోతిర్మయలింగం చింతయామి విశ్వేశ్వరలింగం, చిన్మయ జ్యోతిర్మయలింగం, అంబర భావ చిదంబరలింగం, శ్రీకాళహస్తి పావనలింగం, అరుణమచల వరుణాచలలింగం, ఏకాంబరేశ్వర పృథ్వీలింగం, ఏకాంబరేశ్వర పృథ్వీలింగం, చిన్మయ జ్యోతిర్మయలింగం, చింతయామి విశ్వేశ్వరలింగం, చిన్మయ జ్యోతిర్మయలింగం. భక్తిభావంతో మనసును ప్రశాంతపరుస్తాయి వీరి పాటలు. అలాగే అంతకు ముందున్నటువంటి కవుల యొక్క భావకాల నేర్పరితనాన్ని, రచయితల యొక్క రచయిత పట్టుని ఒడిసి పట్టుకుని తనమైనటువంటి బాణంలో బాణంలాగా బాణం వేయగల సమర్థుడు చంద్రబోస్ గారు. ఆయన జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది,
సంసార జీవితం నాది, సన్యాసం శూన్యము నాది. ఇలా ఈ పాటతో ఆయన అందరి పాట అనిపించుకున్నాడు. తర్వాత కొంతమంది కవులు ఉంటారు, వారి పాటలు రాస్తారు, కానీ వారి పేరు మీద కాకుండా వేరే పేరు చలామణి వస్తుంటాయి. అలాంటి రచయితలని గోష్ఠు రచయితలు అంటారు. అర్థమైంది విన్నా అయితే గోష్ఠు రచయితలు అంటారు. అంటే పాట ఒకటి పేరు ఒకటి అనమాట. అలాంటి తెరవెనుక రచయితలు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. తర్వాత పాట సార్వజనికత గురించి చెప్తున్నట్లయితే, ఒకప్పటి పాటలు ప్రజలలోంచి పుట్టి నేడు వ్యవహారిక భాషలో స్థిరపడిన ప్రజల కోసమని ప్రజల భాషలో రాసిన పాటలే కానవస్తున్నాయి. అయితే దానికి తోడు ప్రచార సాధనాలు, ఈ గ్రామ్ఫోన్ రికార్డు, టేప్ రికార్డు, టీవీలు, రేడియోలు ఇలాంటి వాటి వల్ల పాటకి సార్వజనికత పొందింది. అంతేకాకుండా చలనచిత్రాలు కూడా పాటలు రాయడం అనేటువంటి ప్రవృత్తి వల్ల పాఠకులకు మంచి విశేషమైనటువంటి ఆదరణ లభించింది. ఇంత అంతా కాదు. తర్వాత మన గాన గాంధర్వుడు శ్రీపతి పండితారాజుల సుబ్రహ్మణ్యం గారు, ఈటీవీ కలిపి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం వల్ల తెలుగు పాట విశ్వజనీయం అవడానికి తోడ్పడిందనలో ఏమాత్రం కూడా మనం సందేహపడక్కర్లేదు. అలాగే ఏ విషయాన్నైనా సరే ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకుని పోయి శ్రోతలను ఉరువు కలిగించగల అద్భుత సాహితీ ప్రక్రియ పాట. వివిధ సాహితీ ప్రక్రియల్లో దేనికున్న ప్రాధాన్యత దానికి ఉన్నప్పటికీ కూడా ఈ పాట విశేషమైనటువంటి ప్రచారాన్ని, ప్రాధాన్యాన్ని, ప్రాపకాన్ని, దిగుబడిని, పలుకుబడిని సాధించింది. పోతే పాటలలో రకాల గురించి చెప్పుకున్నట్లయితే భక్తి పాటలు. అసలు పాట పుట్టిందే భక్తి కోసం. ఇప్పుడు అన్ని భక్తి పాటలు వచ్చాయి. సాయి రామ నౌక సాగిపోతున్నది, సాయి కృష్ణ నౌక సాగిపోతున్నది, ఎద్దు అక్కరలేదు తెరచాప పని లేదు, ఎద్దు అక్కరలేదు తెరచాప పని లేదు, నామంబు పాడితే నావ సాగిపోతుంది, సాయి రామ నౌక సాగిపోతున్నది, సాయి కృష్ణ నౌక సాగిపోతున్నది. ఇలాగ రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యకాయము రాయగా. ఇలాగ అనేక పాటలు, భక్తి పాటలు ఉన్నాయి. తర్వాత పిల్లలకి సంబంధించినటువంటి పాలన గీతాలు, లాలి పాటలు, చోళ పాటలు మొదలైన అన్నీ కూడా ఈ పాటల్లోకి వస్తాయి. పిల్లలు ఆడుకునేటువంటి పాటలు కూడా దీంట్లోకి వస్తాయి. పసిపిల్లలకి చిన్నతనం నుంచి ఉగ్గు పట్టేటప్పటి నుంచి తల్లి ఈ పాటలు పాడుతూ లోకం పోకడలు, తత్వాలు అన్ని కూడా ఉగ్గు పాలతో రంగరించిపోస్తూ ఉంటుంది తల్లి. తారంగం తారంగం, వేణునాథ తారంగం, వెంకటరమణ తారంగం, చిన్ని కృష్ణ తారంగం, ఎన్నెల గంగా తారంగం, ఇలాంటి పాటలు. తర్వాత వటపత్ర సాయికి వరహాలి, అచ్యుతానంద జో జో ముకుందా, లాలి పరమానంద రామ గోవింద జో. చందమామ రావే జాబిల్లి రావే. అమ్మ అన్నం పెడుతూ పిల్లవాడికి చందమామ చూపుతూ పాట పాడుతుంది, వాడు తినడు. మరి తల్లి కోసం పిల్లవాడి పాటను పాడుతున్నాం. చందమామ రావే పాట తల్లి పిల్లవాడి కోసం పాడింది. పిల్లవాడు తల్లి కోసం పాడిన పాట ఎలా ఉంటుందో ఒకసారి ఆ రచయిత పేరు అయితే తెలియదు, అజ్ఞాత రచయిత. చందమామరా జాబిల్లిరా, చందమామరా జాబిల్లిరా, మా పచ్చ పచ్చ పొలాల్లోన ఆడుకుందాం రా, మా అచ్చమైన తెలుగు పాట పాడుకుందాం రా, చందమామరా జాబిల్లిరా, మా తాత చెప్పే మంచి కథలు విందాం రా, మా అవ్వ చేతి గోరు ముద్ద తిందాం రా, చందమామరా జాబిల్లిరా. నీకు మచ్చ ఉంది మన మధ్యన దూరం ఉందిగా, నీకు మచ్చ ఉంది మన మధ్యన దూరం ఉందిగా, ఈ మచ్చలేని అమ్మ నా ప్రక్కనుందిగా, చందమామరా జాబిల్లిరా, చందమామరా. నీకు అమ్మ లేదనే బంగ అసలు వద్దురా, మా అమ్మ ఎవరికైనా అమ్మ కిందికిరా, చందమామరా జాబిల్లిరా, చందమామరా జాబిల్లిరా, చందమామరా. ఇలా తల్లి కోసం పెట్టడం పాట. తర్వాత తాపేశ్వరం గారి గురించి పిల్లలకి ప్రాథమిక స్థాయిలో ఉద్యోగం ఇచ్చేటప్పుడు పాడుతున్న వాడి పిల్లల కోసం 2.5-3 ఎకరాల వాడు అందరూ కూడా పాటల కోసం ఎదురు చూస్తున్నారు.
కాజా 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 తాపేశ్వరం కాజా 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 మైదా పిండుతో మలచిన కాజా పొరలు పొరలుగా వచ్చిన కాజా మైదా పిండుతో మలచిన కాజా పొరలు పొరలుగా వచ్చిన కాజా ఎర్రగ తోరగ వేగిన కాజా భలే పసందైన కాజా పాకం బాగా పట్టిన కాజా పాఠం బాగా చదివించి కాజా పాఠం చదవకపోతే బాజా ఇలాంటి పాటలు వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా ఆనందంగా ఆ వేళ పడిన కష్టాన్ని బట్టి మరుసటి రోజు బడికి పుస్తకాల పట్టుకుని వచ్చేస్తూ ఉంది ఒక దానికి ఒక అలవాటు పడిపోతుంది వాళ్ళకి పాటల కోసం. తర్వాత మా అమ్మాయి చిన్నప్పుడు అనుకోకుండానే ఉయ్యాలు ఊతో పాటలు వచ్చేస్తూ ఉంటాయి మాట అలా చాలా మందికి వస్తూ ఉంటాయి కానీ రాసుకోలేరు. రాజీ 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 నా ఫుల్ క్యాబేజీ రాజీ 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 నా ఫుల్ క్యాబేజీ ఓడికి బట్టెట్టి ఆవుకి చిట్టెట్టి తింగర బుచ్చికి బంగారు మొగుడు తింగర వచ్చేసి పూరి 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 కొబ్బరి పూరి 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 ఉచ్చల పూరి వచ్చింది. ఇంటర్మీడియట్ చదువుతాను వచ్చింది. తర్వాత మా తమ్ముడు కోసం పాడుతుంది వాడిని సినిమా పాడైనప్పుడు కూడా ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు సద్దు చేశారంటే గురుకులకి పడతాడు గోపాలకృష్ణయ్య రే పల్లెకు వెలుగు ఆ చిన్ని కన్నయ్య లోకాలకే వెలుగు తర్వాత ఇప్పుడు మా మనవడి కోసం పాడుతున్నాను ఈ మధ్యని బచ్చూర కన్నా బచ్చూర అయ్యా బచ్చూర కన్నయ్యా బచ్చూర కన్నా బచ్చూర అయ్యా బచ్చూర కన్నయ్యా బజ్జూరు రామ బజ్జూర కృష్ణ బజ్జూరు రామకృష్ణయ్య ఆవలింతలుస్తున్నాయి నిద్రొచ్చి కూర్చున్నది ఆవలింతలుస్తున్నాయి నిద్రొచ్చి కూర్చున్నది పసిపాపతోను పరమాత్మ తోడుండి పరమాత్మ చెబుతాడంట కన్నయ్య నీతో కల్లోకి వచ్చి కథలెన్న చెబుతాడంట అంటూ బజ్జో 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 అలాగా ఈ మధ్యని పాడుకున్న పాట కాబట్టి అంటే ఇలాంటి చాలా మంది గ్రంథస్థం చెయ్యరు. అలాగా అనేక రకాలైన పాటలు చెమ్మ చెక్క చారవేస మొక్క ఆటలలో ఉడుగుడు కొంచెం ఉండేలాగా ఎన్నో పాటలు పిల్లల గురించి వచ్చిన పాటలు బాల సాహిత్యం చాలా ఉంది. తర్వాత దేశభక్తి గీతాలకు వచ్చినట్లయితే భారత స్వాతంత్ర సమయంలో ఆలపించినటువంటి పాటలు ప్రేరణతో అనేక మంది ఆ స్వాతంత్ర ఉద్యమంలో దిగినటువంటి పాటలు అనేక ఉన్నాయి. పాడవే రత్నమా ప్రణయ భారత గీతి అనేటువంటి పాట జయ 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 ప్రియ భారతి జనగిత్రి దివ్యదాత్రి అలాగే గణ 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 గంటలతో కదిలెను భారత రథము ఇలా. తర్వాత ఆలోచనాత్మక గీతాలు పిల్లల్ని ఆలోచింపజేసే విధంగా మొదటి చరణంలో ప్రశ్నని తర్వాత చరణంలో జవాబుని ఇచ్చే రకంగా పాటలు ఉంటాయి. ఏంటంటే పిల్లల్ని ఆలోచింపజేస్తారు. ఎందుకని 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 గువ్వలు కాకులు ఎగిరినట్టు పిల్లి ఎగరదు ఎందుకని గువ్వలు కాకులు ఎగిరినట్లు పిల్లి ఎగరదు ఎందుకని 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 అలాగే సందేశాత్మక గీతాలు అనేటువంటి ఒకటి వీటిలో ఒక సందేశం ఉంటుంది ఇలాంటి పాటల్లో తప్పనిసరిగా. పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ 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 పూవెందుకు తీగపై కొడుకుంది గుడిలోనో జగలోనో నిలవాలని ముత్యమేల కడలిలో పుడుతుంది ముచ్చటైన హారంలో మెరవాలని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి ఇలా సందేశంతో కూడినటువంటి పాటలు ఇంకా చాలా ఉన్నాయి వీటిలో. తర్వాత విప్లవ గీతాలు విప్లవ భావాలతో విప్లవం వైపు జనులు నడిపించేటువంటి పాటలు కొన్ని ఉండాలి. అవి ఉంటేనే వాళ్ళు పడతారు. అదే మాటలతో పాటలతో అందరూ పడతారు. తెలుగు వీర లేవరా అలా శ్రీ గారు రాసినటువంటి పాటది. తర్వాత సమరానికి నేడే ప్రారంభం యమరాజుకు మూడెలు ప్రారబ్ధం
అనే పాటలో ఈ అప్పట్లో ఎమర్జెన్సీ అనేటువంటి ఉండేది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అనేక పాటలు వచ్చాయి. ఈ సినిమాకి ఈ రకంగా పాటలు పెట్టి ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఒక పాట కూడా రాయడం జరిగింది. అలాగే రజనీష్ ఉద్యమం అని చెప్పేసి ఆ రోజులు అనేక రకాల ఉద్యమాలు వస్తుంటే వాటి ప్రభావం కూడా కవిత్వం మీద పడుతూ ఉంటుంది సహజంగా. అలాగే పాట మీద కూడా పడింది. నందామయ గురుడ నందామయ బృందామయ తెలుసుకుందామయ మెరిసే సంఘం వేడి పండు దాని పొట్ట విప్పు చూస్తే పురుగులుండు ఆ కుళ్ళు లేని చోటు ఇక్కడే అనుభవించు రాజా ఇక్కడే ఆనంద సారం ఇంతేనయ్యా వేదాంత సారం ఇంతేనయ్యా. వాళ్ళకి అర్థమైంది. ఆ రకంగా ఇంకేం అక్కర్లేదు, ఆనందో బ్రహ్మాండం ఆనందించడం కోసం బతికించేసినటువంటి ఒక వ్యవస్థ ఉండేటప్పుడు తర్వాత అది కూడా పోయింది అనుభవం ఏ ఉపయోగం లేదు తెలుసుకుంటారు, వచ్చేస్తూ ఉంటారు. అంత కొత్తగా వస్తుంటే వెళ్తూ ఉంటారు, అందులో బయటకు వచ్చేస్తూ ఉంటారు. అలాగా రజనీష్ ఉద్యమ ప్రభావం కూడా పాట మీద పడిందని తమకు తెలియజేస్తూ, అలాగే విషాదమైనటువంటి పాటలు తీసుకున్నట్లయితే చాలా బాధలు కలిగిస్తూ ఉంటాయి. కొడుకు తప్పిపోయినప్పుడు అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దులివ్వాలి నీ వదిలో నిద్దురపోవాలి అమ్మా అమ్మా అలా విషయాలు బాగా. తర్వాత ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చిరో ప్రశ్నల్లే తోచినవే ఒకే పడవపై పోయిన ఒకే ప్రయాణం చేసిన చిరో గమ్యాన్నే చేరినారే. చాలా చక్కగా అప్పటి వరకు బాగా ఉంటారు. ఏదో చిన్న చిన్న భావంలో తేడాలు వస్తాయి, అపార్థాలు వస్తాయి, అంటే వాళ్ళు విడిపోతూ ఉంటారు, దూరం అయిపోతూ ఉంటారు. ఇలాగ చక్కటి సాహిత్యంతో మనకి అనేక రకాల పాటలు తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. అలాగే విరహ గీతాలు ఉన్నాయి, ప్రేమ గీతాలు ఉన్నాయి, అనేక రకాల గీతాలు ఉన్నాయి. ప్రేమ గీతాలు చెప్పినట్లయితే ప్రియురాల కోసం ప్రియుడి పాటలు ప్రియుడి కోసం ప్రియురాలి పాటలు వీళ్ళిద్దరి కోసం మామూలుగా పక్కన నేపథ్య గానంలో పాటలు అనేక రకాల పాటలు ఉంటూ ఉంటాయి. కవి యొక్క సామర్థ్యాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు రాస్తూ ఉంటారు. ఏంటంటే నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చందాల రాణి ఆ చిన్నది అంద చందాల రాణి ఆ చిన్నది ఆమె చిరునవ్వులోనే హాయున్నది మనసు పులకించగా మధుర భావాలు నాలోన కలిగించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చందాల రాణి ఆ చిన్నది సోగ కనులారా చూసింది సొంపారగా మోగ కోరికలు చిగురించే ఇప్పారగా నడచిపోయింది ఎంతో నాజుకుగా నడచిపోయింది ఎంతో నాజుకుగా విడచి మన జాలను విరహ తాపాలు మోహాలు కలిగించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చందాల రాణి ఆ చిన్నది. ఇలాగ అనేకం ఉంటాయి. సినిమా పాటలు కాకుండా కూడా ఉంటాయి విరహ గీతాలు. అంటే అందరికీ అర్థం కావడం కోసం కొన్ని ఉదాహరణలు మరి పండితులు ఉన్నారు ఇక్కడ. నేను అలాంటివి ఎక్కువగా చెప్పకూడదు, కానీ క్షమించాలి, వారికి అపరాధాన్ని తెలియజేసుకుంటూ. తర్వాత లలిత గీతాలు, లాలించినటువంటి గీతాలు, లలిత పదజాలంతో చక్కగా మధురమైనటువంటి భావాలతో వచ్చేటువంటి పాటలు అనేకం ఉన్నాయి తెలుగులో. ఇది మాత్రం సినిమా పాటలు. మోవి చిగురుపై పేనువు మోపి మూగవైతివా కృష్ణ ఓయింపవవేలా మోవి చిగురుపై ఈ యమునాగరి ఈ బృందావని నీ చురుపాటకు వేచియుండెరా ఈ యమునాగరి ఈ బృందావని నీ చురుపాటకు వేచియుండెరా ఈయనైన సరళి వాయించుమురా కృష్ణ పలికించుమురా ఓరి చిగురుపై వేణువుపైనే విసుగు కలిగేనా
బృందావనిపై ప్రేమ పోయెనా, రేణువుపైనే విసుగు కలిగెనా, బృందావనిపై ప్రేమ పోయెనా, ఈనా గుండియ వేడువు ప్రోగగా వాయించుమురా కృష్ణ పలికించుమురా చిగురుపై. ఆ చిన్నతనంలో దసరా జరిగితే ఇంటింటికి పిల్లలందరూ వెళ్ళి మా గురువులతో వెళ్ళి పాటలు పాడేవాళ్ళు. వారు పప్పు బెల్లాలు పిల్లలకి, ఉపాధ్యాయులకి, గురువులకి తాంబూలాలు ఇస్తూ ఉండేవారు. ఏ దయా మీ దయా మా మీద లేదు, ఇంతసేపు ఉంచుట ఇది నీకు తగునా, దసరాకు వస్తిమని విసవిసలు పడక, చేతిలో లేదనక అప్పివ్వరనక, ఇరుగు పొరుగుల వారు ఇస్తారు సొమ్ము, గొప్పగా చూడండి తప్పకను మీరు, పావలా బేడిస్తే పట్టేది లేదు, ₹1 ఇస్తే అంటేది లేదు, ముప్పావలా ఇస్తే ముట్టేది లేదు, ₹1 ఇస్తే పుచ్చుకుంటాము. ఆ రోజుల్లో రూపాయి కూడా తక్కువే. ఎవరో అనేవారు ఆయన, ఇంకా రూపాయి అంటారా, ₹5 అనరా అనేవారు మమ్మల్ని పిల్లలు. ఇలాగా దసరా పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు, చక్కగా ఆనందంగా ఉండేవాళ్ళు. దసరా చాలా బాగా జరిగింది. తర్వాత విమర్శనాత్మక గీతాలు చాలా ఉన్నాయి, కానీ వందే మాత్రం శ్రీనివాస్ గారు వందే మాత్రం అనేటువంటి పాట మీద విమర్శనాత్మకంగా రాయడం ఒక పాట జరిగింది. అంతా కాదు కానీ ఒక చరణం, వందే మాతరం వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, వందే మాతరం. సుజల విమల కీర్తనలో సుఫలాశయవర్తనలో, సుజల విమల కీర్తనలో సుఫలాశయవర్తనలో, జలం లేక బలం లేక జలం ఎండుతున్నది, మలజగ శీతల పదకోమల భావన బాగున్నా, మలజగ శీతల పదకోమల భావన బాగున్నా, కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది, మంట రగులుతున్నది. ఇలా విమర్శనంగా వచ్చిన ఒక పాట మీద ఒక సాహిత్యంలో విమర్శ రావడం సహజం. ఇలా వచ్చిన పాటలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే ప్రచారం కోసం కూడా పాటలు పాడుకుంటారు ఈ వ్యాపారస్తులు, పరిశ్రమలు, తర్వాత రాజకీయ పార్టీలు కూడా ప్రచారం కోసం చక్కగా పాటలు పాడుతున్నాయి. కదులుదామి రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. అప్పట్లో ఈ పాట తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రం, శ్రమదానం అనేటువంటి కార్యక్రమాలకి ఈ పాట వేస్తుంటే అందరూ కలిసి వచ్చి పాఠశాలల్ని, గ్రామాన్ని, రోడ్లని ఎంతో చైతన్యవంతంగా శుభ్రం చేసినటువంటి ఆ రోజులు గుర్తొస్తున్నాయి. అన్నీ అయిపోయి ఇంకా ప్యారడీ పాటలు. ప్యారడీ పాట అంటే ఒక సినిమా పాట చూడు తీసుకుంటారు, అదైతే ప్రైవేట్ సాంగ్ పాట చూడు తీసుకుంటారు, తీసుకుని దాని మీద ఏదైనా ఒక ఇతివృత్తాన్ని పెట్టుకుని పాట స్వయంగా రాసుకుని అదే వాణిలో పాడుకునేటువంటి పాటల్ని ప్యారడీ పాటలు అని అంటున్నారు. ఈ మధ్యలో ఎక్కువగా జొన్నలకల రామలింగేశ్వరరావు గారు వారి ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఒక పాట తీసుకున్నట్లయితే హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది అనే చూల్లో సెల్ ఫోన్ ఎక్కడున్నది, సెల్ ఫోన్ ఎక్కడున్నది, నీ పాకెట్లో మోగుతున్నది, అందమైన మోడల్స్, ఆకర్షించే రింగ్ టోన్స్ వచ్చాయండి ఎన్నో మోడల్స్, ఇద్దామంటే మిస్డ్ కాల్, ఎత్తకపోతే SMS, ఎట్టా నిన్ను తట్టుకునేది, సెల్ ఫోనా ఎట్టా నిన్ను తిట్టుకునేది, సెల్ ఫోన్ ఎక్కడున్నది, సెల్ ఫోన్ ఎక్కడున్నది, నీ పాకెట్లో మోగుతున్నది, ఇద్దామంటే మిస్డ్ కాల్, ఎత్తకపోతే SMS, ఎట్టా నిన్ను తట్టుకునేది, జేబులో పెట్టుకుంటే గుండెకే చేటు అంట, ప్యాంటులో పెట్టుకుంటే కిడ్నీలు ఉండవంట, జీవకణాలు దెబ్బతింటాయంట, సెల్ ముఖ్యమా ప్రాణం ముఖ్యమా, ప్రాణం తీసే సెల్ ఫోన్ ముఖ్యమా, సెల్ ఫోనా ఎట్టా నిన్ను తట్టుకునేది, సెల్ ఫోనా ఎట్టా నిన్ను తిట్టుకునేది. ఇలా ప్యారడీ పాటలు అనేకం చాలా ఉన్నాయి. అసలు ప్యారడీ పాటతో నేను రాజమహేంద్రవరం 7వ తరగతిలో చేరి
పాటల పోటీల్లో హరిదాస్ గారు చేస్తున్న పాట కూడా పాడితే ఆ పాటకు అప్పట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 7వ తరగతిలో మొదటి బహుమతి వచ్చింది. 10వ బహుమతి. పగలే వెందల జగమేల వరుసలో పతిత పావన అలుకా పూనక పిలిచే మమ్ములను బ్రోవరావయ్య నమో వెంకటేశ్వర. ఆ పాటతో నేను రాజమహేంద్రరావు రావడం జరిగింది. ఆ ప్రథమ స్థానంలో రావడం తర్వాత స్ఫూర్తిని పొంది తర్వాత అనేక రకాల పాటలు నేర్చుకుని పాడాలనేటువంటి కోరిక ఇచ్చినటువంటి హరిదాస్ గారు, ఆయన ఎప్పుడో మా గ్రామానికి వచ్చి హరిదాసులు చెప్తుంటే పువ్వులు ఏరుకుని వచ్చి దండ కట్టి సాయంత్రం వారు మెళ్ళ వేసేవాడు. అలా చేసేవాడు సేవల అప్పట్లో. తర్వాత హాస్య గీతాలు, చక్కటి హాస్యంతో మనకు ఎంతో ఆనందాన్ని కలిగజేస్తుంది ఈ పాటలు. అక్షరసాయే బోరారా అందాల మారజోరారా, అందరు మగుళ్ళు గుళ్ళోకి వెళ్ళారు, గుళ్ళోకి వెళ్ళి పళ్ళిచ్చొచ్చారు, రాముడు గుళ్ళోకి వెళ్ళి పళ్ళి పిలించేడే అమ్మ అక్షరసాయే బోరారా అందాల మారజోరారా. ఇలా హాస్య గీతాలు చాలా ఉన్నాయి. చారిత్రక గీతాలు, పారమార్థిక గీతాలు చాలా ఉన్నాయి. కీర్తనలు నామమే ఇహ పర సాధనమని నమ్మవే మనసా, ఇలాగా పారమార్థిక గీతాలు కూడా చాలా ఉన్నాయి. స్త్రీల పాటలు, శృంగార గీతాలు, అనేక రకాల గీతాల్లో పాటల్లో రకాలు ఉన్నాయి. అద్భుత గేయాలు, అద్భుత రసగేయాలు, కరుణ రసగేయాలు, జానపద గీతాలు అనేవి ఒకటే ఉంటే అనేక రకాలుగా ఒక తోటలో ఎన్ని రకాల చెట్లు ఉంటాయో అన్ని రకాల పాటలు ఉన్నాయి. తెలుగు జాతికి విలక్షణమైనటువంటి సాహిత్య సంపద జానపదం నోటులో ప్రజల నోట్లోంచి అప్రయత్నంగా వచ్చేటువంటి పాటలు, వాటిని చదువుకుని పాడుకుని ఆనందించేటువంటి ఆ యొక్క రోజులు ఎన్నో ఉన్నాయి. తర్వాత అలాంటి పాటల్లో వచ్చినట్టు వ్యవసాయాధారైనటువంటి గ్రామాల్లో వాటికి సంబంధించిన పాటలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వానల్లు కురవాలి వానదేవుడా, వరిచేలు పండాలి వానదేవుడా, మా ఊరి చెరువులకు వానదేవుడా, మా ఊరి చెరువులకు వానదేవుడా, మా ఊరి చెరువులకు వానదేవుడా, నిన్నంగా నీళ్ళి వానదేవుడా, నిన్నంగా నీళ్ళి వానదేవుడా, అక్కప్పలకు పెళ్ళిళ్ళు వానదేవుడా, అక్కప్పలకు పెళ్ళిళ్ళు వానదేవుడా, అక్కప్పలకు పెళ్ళిళ్ళు వానదేవుడా, గొప్పంగా చెయ్యాలి వానదేవుడా, గొప్పంగా చెయ్యాలి వానదేవుడా. వాన రావడం కోసం పాడేటువంటి పాటలు, కప్పలకు పెళ్ళిళ్ళు ఎన్నున్నాయి. జానపద అనుభవాలు. తర్వాత ఆయుష్ మూడినను ఆకు చిరికినను అతికించు వారెవరు బ్రతికించు వారెవరు అతుకువారెవరు, ఇలాంటి సామెతలు కూడా ఒకసారి పాటల్లో వస్తుంటాయి. అలాగే వేదాంతాన్ని, సత్యాన్ని, ఓదార్పుని కూడా పాటల్లో పెడుతూ ఉంటారు. అలాగే పల్లెటూరులో చివాట్లు పెట్టేటువంటి సంఘటనలో అధిక్షేపణ చేయడం, వెటకారమాటం ఎలా ఉంటుందంటే కొంత నాగరికంగాను, కొంత అమాయకంగాను, కొంత నిర్మోహమాటంగాను ఉంటూ ఉంటాయి ఆ పాటలు. అవేంటంటే పతివ్రత ధర్మంబు భక్తితో సలపి అతని చెంప మీద ఒకటి అంటిస్తా ఉండ్రు. చెంపల మీద ఏమిస్తారో మీరు చెప్పక్కర్లేదు. ఇలాగా అనేక రకాల పాటలు ఉన్నాయి. తర్వాత అన్ని పాటలు చెప్పుకున్నాం. మరి దుర్గారావు భార్య యూట్యూబ్లో చెప్పిన పాట ఊపిపోయింది చాలా చక్కటిగా. జనాలందరూ కూడా ఊపిన పాట ఏంటంటే, నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలి గొలుసు, బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, బావగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లలు తెచ్చేటి వేళ, నాది నెక్కిలి గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడవే పిల్ల నాది నెక్కిలి గొలుసు. ఇలాగా అనేక రకాల పాటలు ఉన్నాయి. అక్కడగా జానపదం గురించి చెప్పుకున్నట్లయితే ఒక పాట, ఇది నేను మా అమ్మాయి కలిసి కూర్చుని ఏదో ఒక పల్లవుని పట్టుకుని సొంతంగా రాసుకుని పాడుతున్న పాట. ఎట్టెట్లా బతికేటోళ్ళం ఎంకన్నా మనము, ఇట్టెట్లా మైతి మీరో రెంకన్నా మనము, ఇట్టెట్లా మైతి మీరో రెంకన్నా, ఉగాది పచ్చడి లేక భోజనం, పెద్దల పండుగ తద్దినమాయి, దసరా పండుగ సందడివాయి, అట్ల పెద్దలే అటకని ఎక్కి సంకురాత్రి దీపావళి, నువ్వు బసవన్ని ఆడభోజనం, మమ్మీ డాడీ లవర్సడే, బర్త్డేలు మన పండుగలాయే, తెలుగు పండుగలు తెల్లాబోయే ఓరన్నా మనలు ఇంగ్లీష్ పండుగలు తెలుస్తున్నాయి, ఓరన్నా మనలు ఇంగ్లీష్ పండుగలు తెలుస్తున్నాయి, ఓరన్నా ఎట్టెట్టా బతికేటోళ్ళం ఎక్కన్నా మనము, ఇట్టెట్లా మైతి మీరోరెకన్నా మనము, ఇట్టెట్లా మైతి మీరోరెకన్నా,
పెళ్లినాడు చూడముచ్చటగా జరిగిన వేడుకలు ఏమైపోయి ఆకుకోకలు మార్చుకుని ఆ పీటల మీద తంతేమాయే పీటల మీద ఆటలు ఏవి వదిన మరదలు ఎక్కిరింపులు మంగళారతులు మర్చిపోతుంది చిక్కుపడుతూ ఆ పీరుడు చెప్పి ఇందకపోయే తంతేమాయే ఇందకపోయే తంతేమాయే ఇద్దరు నెట్టు పెళ్ళిళ్ళొచ్చే ఊరన్నా మన బాపానయ్యల బేరం పోయే ఊరన్నా మన బాపానయ్యల బేరం పోయే ఊరన్నా ఎనకటి రోజులు వ్యాధికొస్తే ఊరన్నా మనకు పుట్టేడంతా దుఃఖం వచ్చే ఊరన్నా మనకు పుట్టేడంతా దుఃఖం వచ్చే ఊరన్నా. ఇప్పుడు తెలుగు సినిమా పాట పరిస్థితి చెప్పుకున్నట్లయితే పదాల వెనుక పాటలు పరిగెడుతున్నాయి. అది ఆరోగ్యకరమైనటువంటి లక్షణం కాదు. ప్రస్తుతం తెలుగు సినిమా పాటల్లో ఈ రకమైనటువంటి విధానం జరుగుతోంది. భావం వెనుక పదాలు పరుగుదీయాలి. అప్పుడే భావాలను వెతుక్కుంటూ పాట వెతుక్కుంటుంది. ఇంచేత అనుభవాలు భావాలను కలిసి పదాలు పరిగెత్తినప్పుడే గొప్ప పాటకు ఉంటుందని. పాటకైనా సరే కవిత్వానికైనా సరే వ్యవహారంలో ఉన్న భాష అయితే మరింత చక్కగా బాగుంటుంది. పౌరాణిక కథలు వచ్చేవి అప్పుడైతే అక్కడ వాడేటువంటి భాష వేరు, పదజాలం వేరు. సాంఘిక చిత్రాల్లో మనదైనటువంటి ఇతివృత్తం ఉంటుంది. అందుకు వాడే పాట కవిత్వం కూడా చాలా సరళంగానే ఉంటాయి. అలాగని తెలుగు సినిమా రచయితలకు సాహిత్యం రాదని నా ఉద్దేశం కాదు. అయితే అలాంటి పాటలకు అంతే కవిత్వం అవసరం లేకుండా పోయింది. అలాగని పాటల రచయితలు కవిత్వం రాని వారని కూడా నా ఉద్దేశం కాదు. ఇంగళి, సముద్రాలు లాంటి దాశరథి, వేటూరు, సినారి, ఆత్రేయ అనేక రకాల ప్రస్తుతం రాసిన చంద్రబోసు అలాంటి వారు ఎందరో ఉన్నారు. గాయకులే కాకుండా రచయితలు అందరూ కూడా దేహానికి దెబ్బతగిలితే మందు అవసరం, కానీ మందుతో పాటుగా చక్కటి సంగీతం కూడా అవసరం అని నా అభిప్రాయం. పాట చాలా మందికి పేరు తీసుకొచ్చింది. అయితే పాటకు ఈ పేరు తీసుకొచ్చినటువంటి అక్షర జ్ఞాని మాత్రం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. ఈ పాటను నేను రాశానని చెప్పేసి కాళ్ళ ఎగరేసుకుని చాలా మంది రచయితలు ఉండొచ్చు, కానీ నన్ను సీతారామ శాస్త్రి రాశాడని చెప్పేసి పొంగిపోయేలాగా, పాటనే పొంగిపోయేలాగా చేసినటువంటి ప్రతిభాశాలి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన పాట వింటే రక్తంలో కరెంటు ఎక్కించినంత ఉత్సాహం, మెదళ్లలో కొత్త భావాలు చిగుళ్ళు మెలకించేటువంటి ఉద్వేగం. ఆయన గారి పాట అంటే ఏళ్ళకి ఏళ్ళు దాచుకుని మురిసిపోయేటువంటి వరాల మూట. పాట పరవశం, కానీ పాట ఆయన వశం. ఒక అక్షరంలో అణుపామంత విస్ఫోటనం కలిగించగలిగినటువంటి రచయిత శ్రీ సిరివెన్నెల. ఉద్వేగం నుంచి ఒక పాట తీసుకున్నట్లయితే ఆయన 3000 పాటలు రైతులకు రాశారు. అన్ని లక్షల మంది పాఠకుల్ని, ఆయన శ్రోతల్ని, అభిమానాన్ని పొందగలిగారు. ఒక పాట తీసుకున్నట్లయితే చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావు ఎడారెంటి ఆశల వెనక మంగళసూత్రం అంగడి సరక కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావు ఎడారెంటి ఆశల వెనక అనే పాట సాధారణ సందర్భం నుంచి పుట్టిన పాట కాదు. ఏ ఆడది కూడా తన మొగుడిని నమ్ముకోదు. ఆ అవసరం శ్రీకృష్ణ తులాభారంలో భార్యలు నాదుడికి దానం చేశారు భక్తులు పుణ్యక వ్రతంలో. తర్వాత దానం చేసినటువంటి వస్తువులు మనం తినొచ్చు, అమ్ముకోవచ్చు, వాడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. నారదుల వారు భలే మంచి చౌక పేరకు ఇది సమయము అంటూ ఆయన మనకు తెలుసు ఆ పాట. అయితే ఇక్కడ అలా కాదు, ఒక ఆడది తన భర్తను అమ్ముకుంటోంది. అయినా సరే ఆ పాట చిలుక ఏ తోడు లేక ఎటే బ్రహ్మ ఒంటరి నడక నిలబడిందంటే అందులోని భావాలేవో శ్రోతల్ని తట్టాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఏ విషయం చెప్తున్నాము, ఎంత సారస్వతంగా చెప్తున్నాము, ఎంత సార్వజనీయంగా చెప్తున్నాము, ఎంత సామరస్యంగా తెలుపుతున్నాము అనేది ఆ పాట యొక్క స్థాయిని నిర్ణయిస్తుంది. పాట అనేది దినుసు లాంటిది. అవసరమైనటువంటి సందర్భాలలో దాన్ని సందర్భోచితంగా వాడుకోవాలి. కరివేపాకు కూరలోనే వేసుకోవాలి, పాయసంలో ఎందుకు. చాలా పాత సినిమాలను చూసినట్లయితే తిరణాలలోనూ జాతరలలోనూ దేవుడి దగ్గర కూర్చున్నాం పాటలు పాడుకునే వారు కథానాయకులే కాదు, కథానాయకులే కాదు. అది ఆ సందర్భం బాగుంటుంది. వాస్తవ జీవితంలో నిజానికి పాట పాడుకునేటువంటి సందర్భం కూడా అదే కాబట్టి. కానీ ఇప్పుడు వాటిని సిచ్యువేషన్ పరిస్థితిని బట్టి రాసేటువంటి పాటలు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. పాటల్లో అరుపులు, కేకలు, చప్పుళ్ళు, పరభాషా పదాలు అధికంగా వాడడం. ఎప్పుడైతే నేల విడిచి సాగు చేస్తున్నారో పాటలు అర్ధరహితంగా మారిపోయి గానం చేయడానికి బదులుగా గాయం చేస్తున్నారు. తద్వారా పాఠకుల్ని శ్రోతల్ని కూడా గాయం చేస్తున్నారు, వారిని పిచ్చివాడని చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ, రచయితలు ఇలా ఎందుకు చేస్తున్నారంటే కొన్ని ఒత్తిడుల వల్ల చేస్తున్నామని వారు చెప్తున్నప్పుడు కూడా
ఇరువలకు నిలబడి పాట రాసినట్లయితే సమాజం 10 కాలాల పాటు మంచి త్రోవలో ఉంటుందని తెలియజేసుకుంటూ, ప్రస్తుతానికైతే తెలుగు సినిమా పాట అంపసాయి మీద ఉంది. ముందు దానికి గంగాజలం తాగించాలి, అప్పుడు అంగారం లాంటి పాటలు పడతాయి సందేహం లేదని తెలియజేసుకుంటూ, ఈ విధంగా సారస్వతంలో పిల్లల పాటల నుండి పెద్దల పాటల వరకు, భక్తి పాటల నుండి దేశభక్తి పాటల వరకు, జానపద గీతాల నుండి నాగరిక గీతాల వరకు, సామాజిక గీతాల నుండి చారిత్రక గీతాల వరకు, భావగీతాల నుండి విప్లవ గీతాల వరకు, ప్రేమ గీతాల నుండి పేరడి గీతాల వరకు, దేవుడి పాటల నుండి దెయ్యాల పాటల వరకు, సైన్స్ పాటల నుండి న్యూసెన్స్ పాటల వరకు, మాండలికాల నుండి మంగళహారతుల వరకు, మంచమేసిన పాటల నుండి కుర్చీ మడతబట్టే పాట వరకు, నిత్య జీవితంలో అన్ని రంగాలలోకి పాట చొచ్చుకుపోయింది, పాట వెళ్ళగలిగింది. పాట, స్తుతి, గేయం, గానం, గీతం, స్తోత్రం ఇవన్నీ కూడా పదాలు, తరంగాలు, అభంగాలు, కీర్తనలు, సంకీర్తనలు ఇవన్నీ కూడా మనకి కళా సంపదలు, తరగని కళా సంపదలు, ధార్మిక వారసత్వాలు, ముక్తికి సోపానాలు. పాట ద్వారా మన భక్తి మార్గాన్ని, ధార్మిక కళా సంపదని, సారస్వతాన్ని గుండెల్లో 10 కాలాల పాటు పదిలపరుచుకుందామని తెలియజేసుకుంటూ, తెలుగు పాట 10 కాలాల పాటు నిలవగలిగినటువంటి కవులు, రచయితలు, గాయకులు, సంగీత దర్శకులు, శ్రోతలు తమ వంతు కృషి చేయాలని, చేస్తూనే ఉన్నారని, మనకున్న వేల అక్షర పాటల్లో అవన్నీ విశ్లేషించుకుంటూ పోయినట్లయితే ఒక్కొక్క పాట మీద ఒక్కొక్కరు PhD చేయొచ్చు. అలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అలలు చెదిరిన పాటే, ఆకు మెదిరిన పాటే, కళలు చెదిరిన పాటే, కలత చెందిన పాటే, ఏలుకుంటే పాట, మేలుకుంటే పాట, పల్లకి మోసిన పాట, అన్ని పాటలే. అందువల్ల సాహితీ వనంలో ఈ పాటల పల్లకిని కవులు, రచయిత్రులు, గాయకులు, శ్రోతలు అందరూ కూడా కలిసి తలో చెయ్యి వేసి, పల్లకిలో పాట ఎప్పుడు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది అంటూ మనస్ఫూర్తిగా సాహితీ వనంలో పాటల పల్లకిని భుజస్కంధాల మీద ఎక్కించుకుని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, ఈ అవకాశానికి ప్రసంగం జరిగినటువంటి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇందులో కొన్ని వేరే భాషా పదాలు కానీ కొన్ని తప్పుడు మాటల శబ్దం పలకడంలో మాకంత నిష్ణాతత ఉండదు. మేము గణితము, సైన్స్ ఉపాధ్యాయులము కాబట్టి, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులము కాబట్టి, పెద్దలు శ్రీ ప్రబల సుబ్రహ్మణ్య శరణ్ గారు వారికి అపరాధాన్ని తెలియజేసుకుంటూ ఆశీర్వదించమని, ఇది ఒక నేను శిక్షకుడిని మాత్రమే ట్రైనింగ్ టీచర్ అంటారు కదా, అలాగా మొదటి ప్రసంగం ఇది. దయచేసి మళ్ళించండి, తెలియజేయండి, తప్పులు మేము తర్వాత ఉపన్యాసాల్లో మార్చుకుంటామని చెప్పేసి సమనీయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి. నిన్న చేసిన ప్రసంగం చాలా అద్భుతంగా చేశారు. ఈ ప్రసంగం కూడా ఆ సాయంత్రం విన్నాను. ఇందులో ఆయన చెప్పిన కొన్ని గీతాల యొక్క పల్లవి మాత్రమే పాడదామన్న ఉద్దేశం. కరుణించవా వరుణ దేవా, కరుణించవా వరుణ దేవా, నిరుపమ కరుణ సురగంగ కురిపించి కరుణించవా వరుణ దేవా, అమృతాంతరంగుడు ఆచార్య దేవుడు ఆరుని జ్వాలల అలమటిల్చగా, అమృతాంతరంగుడు ఆచార్య దేవుడు ఆరుని జ్వాలల అలమటిల్చగా, మాతృదేవి అయి మము నడిపించిన విద్యానిలయము విలవిలలాడగా, కరుణించవా వరుణ దేవా. ఇది భక్తి గీతం, ఒక నిషాదం. బ్రతుకంత బాధగా కలలో నిగాధగా కన్నీటి ధారగా
తలచేది జరుగుదు జరిగేది తెలియదు బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేము నీకిది వేడుక ఆగారడి చేసి గుండెలు కోసి ఈ వింత చాలిక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేము నీకిది వేడుక పిల్లల ద్రోవి పిలుపు నన్ను మెల్లగవే వలపు మమతలు దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు ఈ మాధవునికే తెలుసు. అలాగే ప్రబోధ గీతం అందరికీ ఒక్కడే దేవుడు కొందరికి రహీము కొందరికి రాముడు కొందరికి రహీము కొందరికి రాముడు ఏ పేరును పిలిచినా దేవుడు ఒక్కడే దేవుడొక్కడే. పూలలో ఉన్నాయి వేల రకాలు పక్షులలో ఉన్నాయి లక్ష విధాలు రెక్కలు ఉంటేనే పక్షంటాము రేకులు ఉంటేనే పువ్వంటాము మతాలు ఏవైనా కులాలు ఏవైనా మంచి మనసు ఉంటేనే మనిషి అంటాము. అందరికీ ఒక్కడే దేవుడు కొందరికి రహీము కొందరికి రాముడు ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే దేవుడొక్కడే. సహాయ నమః. ఇదే అధ్యక్ష స్థానంలో కూర్చోవడం ఇంతమంది పెద్దల ముందు తెలివిలేనియడ తృప్తుడనై కరివంగి సర్వముంగరిచితినంచు విహరించితి తొల్లి ఇప్పుడు జ్వరమతులైన పండితుల సన్నిధిని ఇంచుక బోధశాలినై తెలియని వాడనై వెలంగిసి గతమయ్యే నితాంత గర్వము. ముందు సభకాయ అధ్యక్ష స్థానంలో కూర్చుని ఆయన ఎదురు కూర్చుంటే మాటలు రావట్లేదు అంచేత ఆ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకుని ధైర్యం తెచ్చుకున్నాను. వెనకాల చూస్తే మా నాన్నగారి మిత్రులు మా నాన్నగారితో కలిసి పనిచేశారు. ఆ గతమంతా గుర్తొచ్చి నాకు బాధ ఆనందం రెండూ కలుగుతున్నాయి. సభలో అందరూ మిత్రులు అందరూ ఉన్నారు. ఎక్కడైనా ఏమైనా తప్పులు మాట్లాడినా ఏమైనా తెలియక మాట్లాడినా మన్నించమని పెద్దలని కోరుకుంటూ చాలా బాగా చెప్పారు మాస్టర్. అన్ని అంశాలు తీసుకుని పాటల పల్లకి తీసుకొచ్చారు. కాకపోతే మనకి ₹1 బొట్టెట్టుకుని కొప్పులో సేరు మల్లె పువ్వులు ఎట్టుకుని పాతకాలం నగలు పెట్టుకుని 7 గజాల చీర గోచి కట్టుకుని మోసుకోలేక వచ్చి అక్కడుండి ఎప్పటి నుంచోను ఆమెను తీసుకొచ్చి సభలోకి తీసుకొస్తారేమో అని సభ మొదలైనప్పటి నుంచి చూస్తున్నాను. కానీ పాపం ఎందువల్లనో మర్చిపోయారు. పోనీ మనమే తీసుకొద్దాము. ఆయనకి పాపం రాసిన ఆయనకి కూడా కొంచెం బిడియం. ఆయన న్యాయశాస్త్రం చదివి అంతా చేసిన ఆయనకి బిడియమే. ఆయన గమ్ముని సభల్లోకి రారు ఎవరో ఒకరు పరిచయం చేస్తే తప్ప. గోదావరి గంగలో కొంగు కొంగు కట్టి గోదావరి గంగలో కొంగు కొంగు కట్టి కరువు తీర బుడకలేదామా సరిగంగా తానాలు చేద్దామా అని ఆ గోదావరిలోకి తీసుకెళ్ళినట్లున్నారు ఎంకి నాయుడు బాబు గారు ఎంకిని. అని చేత ఎంకిని కూడా ఒక్కసారి స్మరించుకుని అలాగే కొట్టుకుని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగం ఒకటి మిగిలిన చాలు అని వేదల్లా గోదావరి అంటూ పాట పాడారైనా. అదే పాటని మనం పాట అనగానే ఎవరిని గుర్తు తెచ్చుకుంటామండి? ముందు పాట అనగానే
ఎవరండి? ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన శ్రీశ్రీ గారు తింటే గారెలే తినాలి, వింటే భారతుడే వినాలి, కొంటే జ్యోతి పత్రికనే కొనాలి అన్నారట ఒకసారి. వెంటనే ఘంటసాల గారు లేచి ఒక పాట పాడారట. వేదౌలా వేదౌలా గోదావరి ప్రవహిస్తోందే, చెలి ప్రవహిస్తోందే, వెన్నెలవలి కృష్ణవేణి వికసిస్తోందే, చెలి వికసిస్తోందే, విశాలాంధ్రనలు మూలల వైవాహిక వైభోగం, విశాలాంధ్రనలు మూలల వైవాహిక వైభోగం, జనుల కనుల సడులలో నిలిచెను ఆ దీప్తి అని విశాలాంధ్ర పత్రికకి ఆయన రాసిన పాటని ఒక పుస్తకంలో చదివాను నేను. అంచేత ఆయన కూడా ఒక్కసారి పాటలు ఎన్నో రాసి, పాడిన పాటలే కాకుండా ఆయన రాసిన పాటల్లో కూడా ఇది ఒక మంచి పాటని పత్రికలో రాసింది గుర్తు తెచ్చుకుంటూ ఒక్కసారి, అలాగే ఇక్కడ కందుకూరి వీరేశలింగం గారిని తలుచుకున్నాం, నేదునూరి గంగాధరం గారిని కూడా తలుచుకున్నాం. ఇంకొక వ్యక్తిని మనం రాజమండ్రిలో ఉన్నందుకు తిరగవర్తి వారిని కూడా ఆయన స్మరించారు. ఇంకొకరిని కూడా గుర్తు తెచ్చుకోకపోతే మనం కష్టం. పుట్టింది మండపేట అయినా ఇక్కడికి వచ్చి ఎంతో సేవ చేసి మనకి ఒక గ్రంథాలయం అనేది ఇక్కడ నిలిపి ఎన్నో పుస్తకాలు ఎక్కడి నుంచో సేకరించి నిలిపి గౌతమి గ్రంథాలయాన్ని ఆ స్థితికి తెచ్చిన వ్యక్తిని మనం గుర్తు తెచ్చుకోకపోతే మనం సాహిత్యానికి అన్యాయం చేసినట్లు అవుతుంది అనుకుంటున్నాను. ఎవరో చెప్పమంటారా? నేనే చెప్పాను. పోనీ ఈయన లలిత కళలు 64 అన్నారు, లలిత కళలు 5 అన్నారు, కళలు 64 అన్నారు. ఆ కళల్లో లలిత కళల్లో పిల్లల కోసం ఎన్నెన్నో రచనలు చేసి, చిన్న చీమలు నోటమన్నును కొని తెచ్చి కట్టిన అందాల పుట్ట చూడు, మిలమిల మెరసెడు దిలుగుదారములతో కట్టిన సాలిని ఇల్లు చూడు, గరిక పోచలు తెచ్చి తరుసాకకు తగిల్చి కట్టిన గిజిగాని గృహము చూడు, చీమ వంటి మూగజీవులే తన నిత్య జీవితమున కళలు సృజించ, చీమ వంటి మూగజీవులే తమ నిత్య జీవనమున కళలు సృజించ, మహిత గుణశాలి మానవుడే రీతి కళలు లేక బ్రతుకు గడుపగలడు. ఇప్పుడైనా గుర్తొచ్చారనుకుంటాను. ఒకవేళ గుర్తు రాకపోతే సభ చివరిని నేనే చెప్తాను. అలాగే ఎన్నో గీతాలు మనకు వచ్చాయి. మన ట్రైనింగ్ కాలేజీ దగ్గర ఒక ఆయన మంచి పాట పాడితే ఆ పాటకి బ్రిటిష్ వాళ్ళందరినీ ఎదిరించే అంత ధైర్యం మనందరికీ వచ్చిందని ఆ పేరు మీదుగానే ఆ కాలేజీ ఉంది. ఆయన ఎవరైనా చెప్తారా? మా కొద్ది తెల్ల దొరతనము దేవ, మా కొద్ది తెల్ల దొరతనము. గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఆయన ఇక్కడ ఉండి ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలు రాసి మొత్తం ఆంధ్రదేశం అంతా వ్యాపించేలా పత్రికలో రాసి ప్రజల్ని వ్యతిరేకించి ఆ రోజుల్లో రాసిన ఆయన. వాళ్ళని మనం రాజమహేంద్రవరంలో గోదావరి ఒడ్డుని స్మరించుకోవడం నా అదృష్టంగా భావిస్తుంటూ, అలాగే చాలా మంది కవుల్ని ఆయన సృష్టించడం జరిగింది. అయితే సముద్రాల, పింగళి, కొసరాజు, ఆరుద్ర, ఆత్రేయ ఇలాంటి వాళ్ళతో పాటు బాలాంత్రపు రజనీకాంతరావు, పాలగుమ్మి ఇలాంటి వాళ్ళందరూ సంగీతం కానీ వాళ్ళ జీవితమే సంగీతం అని కృషి చేసిన మహానుభావులు కూడా మనం మరోసారి స్మరించుకుందుకు మళ్ళీ వీరినే ఉపన్యాసానికి పిలిచి చక్కటి పాటలు పాడించుకోవాలని ఈ నిర్వాహకుల్ని కోరుకుంటూ, ఈ మధ్యన దారిని పోయే దానయ్యని కూడా గానయ్యని చేయగలిగే మహత్యం ఉంది అని పాటలు రాస్తున్నారండి ఒక లెక్చరర్ గారు. ఆయన పేరు గంట్యాడ గౌరీనాయుడు గారు. అలాగే ఆయన రాసిన పాటలు పిల్లలు, స్టూడెంట్స్ కూడా పాడుకునే విధంగా సమాజంలో ఉన్న సమస్యలే పెట్టి రాస్తున్నారు. సాధారణంగా సాహిత్య సభలకు కానీ పాటలకు కానీ పిల్లలు రారు, కానీ ఆయన సభలకి పిల్లలే ఉండడం అనేది చాలా విశేషమని చాలా పేపర్లో చదివాను. ఆయన పాటలు కూడా మళ్ళీ సార్ మనం చూసిద్దాము, ఈయనే చెప్తారు మళ్ళీ వాటికి. అంతేకాక ఈయన సుద్దాల అశోక్ తేజ గారు పాటల గురించి చెప్పాలంటే, సుద్దాల అశోక్ తేజ గారు ఈ మధ్యన చాలా పాటలు రాశారు. ఆయన కోరేటి వెంకన్న రాశారు, తెలంగాణలో బాగా
పొందుతున్నాయని. శుద్ధాల అశోక్ తేజ గారు అయితే పాటల గురించి పాట పనితో పాటే పుట్టిందని పట 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 పనరాలు కండరాలై పడుతుంటే ఆ పాట రాశారైనా. అది మొత్తం జానపద గీతానికే కాదు, ఏ పాటకైనా అన్వయించుకునే విధంగా పాట ఎలా పుట్టిందో వివరించారనమాట. అంచేత వీళ్ళందరూ ఉన్నారు. మాస్టర్ చెప్పినట్లుగా పాటలు జానపద గేయాలు కాదు, చాలా పాటలు ఆయన పాడటం జరిగింది. సినిమా పాటలు, పాత పాటలు, కొత్త పాటలు అన్నీ పాడారు. చాలా బాగా చెప్పారు. ఇంత కృషికి ఆయనకి సమయం ఎక్కడుంది అంటే ఆవిడ తీరికని కూడా ఆవిడ మర్చిపోయి ఈయనకి సేవ చేస్తూ చెప్పినటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఈశ్వరుడు తపస్సు చేసుకుంటారట. స్వామి అన్నిట ఆవిడ పేరెంటాలకి వెళ్ళొచ్చిందిట. పాపం అమ్మవారు పేరెంటాలకి వెళ్ళొచ్చి ఆవిడ చాలా గొప్పదని అందరూ పసుపు రాసి పేరెంటాలు ఇస్తే అప్పుడు అందరూ తాంబూలాలు వాయినాలు అన్నీ ఇస్తే ఇంటికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి తన గొప్పతనం చెప్తున్నాం అనుకునేసరికి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటారు ప్రశాంతంగా. స్వామి అన్నారు. ఏమి అన్నాడు. అంటే పేరు వచ్చాడు అదృష్టం ఉన్న తార్కాణం ఎందే. బాగా పేరు రావాలంటే ఉదాహరణ ఏమైనా చెప్పండి అని తనేం చెప్పాలని తనకి తెలుసు, అయినా అడిగింది. అంటే ఆయన వెంటనే మృత్యుంజయులందే అన్నట్టు. ఆవిడకి ఎప్పుడూ అవకాశం, నా దగ్గరే ఉన్న అవకాశం. ఏది అని చూపించడం తార్కాణం ఎందే ఉదాహరణ చూపించమని అనేసరికి దండధరు రొమ్మే తన్ని తిన్ యమధర్మరాజు రొమ్మే తన్నేసాను నేను అన్నాడు. యథానిన్ అన్నాడు. దీనికి అంత కష్టపడాలంటే వామాంగ్రిన్ నా ఎడంకాలతో తల్లి పడేశాను అన్నాడు. అది నాదేగా ఎంతు పార్వతి పక్కున నవ్వెన్. అది నాదే కదా, నీ శరీరంలో సగభాగం నేనే అని ఆవిడ పక్కున నవ్వింది. అలాగా ఈ కృషి అంతటికి సమయం ఆయనకి ఎక్కడ దొరికిందంటే ఆవిడ ఆ పాటలన్నీ చూస్తుంది. ఈ ఉపన్యాసాలు ఇక్కడ ఒకసారి చెప్పారు కానీ ఆవిడ ఎన్ని ఉపన్యాసాలు ఎన్నిసార్లు విన్నారో, ఎన్ని పాటలు విన్నారో నా మిత్రురాలు అయినందుకు నేను చాలా గర్విస్తున్నాను. అలాగే ఈయన నాకు ఈ మధ్యనే పరిచయం అయిన ఇంత మంచి ప్రసంగం చేసే వ్యక్తిని నాకు భగవంతుడు పరిచయం చేసినందుకు, అలాగే ఇంతటి మహదావకాశం ఇచ్చినటువంటి ఈ నిర్వాహకులకి, ముఖ్యంగా సాయిబాబా గారితో పరిచయం ఈనాటిది కాదు, నాకు 26 ఏళ్ళు సుమారుగా పరిచయం ఉంది. ఆయన నాకు తమ్ముడితో సమానం. అంచేత వీళ్ళందరికీ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నన్ను స్థానంలో కూర్చోపెట్టినందుకు మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ, మరోసారి ఇలాంటి ధైర్యం చేయొద్దండి, ఎందుకంటే నేను ఇలా మాట్లాడలేను సభల్లోను. ధన్యవాదాలు. గతంలో మా ప్రసంగ తరంలో ప్రసంగించారు, మరి దానికంటే ఆ పైకి మీరు తీసుకురావాలి కదా, అందుకనే మీకు అధ్యక్ష స్థానం ఇచ్చాం. ఇప్పుడు ఈ కార్యక్రమం వందన సమర్పణ జవహర్ గారితో ముగుస్తుంది. ఇప్పటికే చాలా కాలమైంది కాబట్టి జవహర్ గారికి వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ వందన సమర్పణ. ఇవాళ పాటని బహుపాఠశాలలో ఆవిష్కరించారు. వైదిక మూలాల నుంచి తీసుకుని ఇంకా ఈనాటికి సినిమాల నుంచి యూట్యూబ్ వరకు ఉన్నటువంటి అనేక పాటల్ని నాకు ఉపాధ్యాయులు కనుక విద్యా విషయంగా వచ్చే విషయాల్ని అన్నింటినీ కూడా సృష్టిస్తూ పాడుతూ, ముఖ్యంగా ఆయనకి ఈ గానం అభినవేశం ఉంది, ఆయనకి రచన కూడా ఉంది, మనవడి ప్రేరకంత. కాబట్టి అది కూడా మన ఇవాళ ప్రసంగ తరంగి కాదు, ఇది ఇవాళ ప్రసంగీత తరంగిణి అయిపోయింది. ఇవాళ అందరూ అధ్యక్షుల వారి దగ్గర నుంచి వక్త వరకు కూడా ఆద్యంతం కూడా పాట పాడుతూనే గానాన్నే ఆవిష్కరించారు, గానామృతాన్ని మనకు పంచారు. పాట అటు సాహిత్యం సంగీతం రెండు యొక్క సమాహారంగా ఉండి అమ్మవారి పోషక శక్తులుగా మనకి అందించేటువంటి అవకాశం మనం పొందుతున్నాం అమ్మవారి దయ వల్ల. ఈ సరస్వతి పీఠంలో ప్రసంగ తరంగిణి ద్విశతాధికంగా ఎదుగుతూ త్రిశతికి దగ్గర అవుతోంది, దూకుడుగా ముందుకు సాగుతోంది. అలాంటి ఆ ప్రసంగంలో మధ్యమంలో ఉన్నారు ఆయన. మన సవితాల వారు చక్కటి ప్రసంగం చేశారు. గజల్ పాటలు కూడా ఉన్నాయి.
గజలు కూడా కొత్తగా తీసుకుంటే బాగుంటుంది. అందులో మన రెంటాల వారు మన ఊళ్ళోనే ఉన్నారు. ఆయన రాసిన పాటలు బాగా గజల శ్రీనివాస్ ద్వారా ప్రచారం ఉంది. ఇంటి పాట కూడా ఆవిడ సృష్టించారు. ఏల పాటలు ఒకటి, గుత్తి వంకాయ కూరవై బావా కోరి వండానవి బావ. నేనంతా ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక కోరి వండితేనే బావకి నచ్చుతుంది. ఊరికే వండితే కాదు, కోరి వండానవి బావ, గుత్తి వంకాయ కూరవై మామ, కోరి వండానవి మా. కోరి వండాలి, అది కొబ్బరి కోరటం కాదు, కోరి వండాలి, మా ఆయనకి ఇష్టం అని. అలాంటి పాటలు చక్కటి ఉన్నాయి. మంచి వాటిని అన్ని కోణాల్లో అన్ని పాఠశాలలో కూడా వాళ్ళు ఆవిష్కరించారు. వారికి మేము మా ప్రసంగ తరగతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అధ్యక్షత వహించి ఈ దక్షతతో నిర్వహించినటువంటి సీతామహాలక్ష్మి గారు, వీళ్ళిద్దరూ కూడా మాటలు రావంటున్నారు, పాటలు పాడేశారు. చక్కగా నిర్వహించారు. మాటలే కాదు పాటలు కూడా వచ్చు వాళ్ళకి అని నిరూపించుకున్నారు. ఇంకోటి మనం ఒక విశేషం ఒకటి ఈ సభాముఖంగా తెలియజేయాలి. మన ప్రసంగ తరంగానికి శాశ్వత అధ్యక్షులు ఉన్నారు. ఆయన అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రబల సుబ్రహ్మణ్య శర్మ గారు ఎప్పుడూ ఆయన అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈసారి ఏం చేశారంటే ప్రేక్షక స్థానంలో ఉండి ఆయన నిర్దేశకులుగా ఒక అబ్జర్వర్గా వచ్చారు. ఈమె భయపడుతున్నా భయపెట్టాయని ఆయన ప్రబలవర్ధకంగానే ఉంటారు. అందుకని ఇలాంటి చోటే మనం చెప్పాలి. పుష్పదంతుడు నేను నాకు రాకపోయినా కానీ బోల్డరా, నేను వర్ణించడానికి సాధ్యం కాకపోయినా కానీ ఎందుకు వర్ణిస్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే నా వాక్ శుద్ధి కోసం అన్నట్ట. అలాగే మనం శుద్ధి పడాలంటే వారి శిక్షణ పొందటం కాదు, శిక్షణలోనే ఉన్నారు. ఆయన శిక్షకుడే స్కూల్లో, కాబట్టి ఆయనకు నేర్చుకోవడం అంత కష్టం కాదు. ప్రసంగం అనేది ఆయనకి ఇబ్బందికరంగా అయింది కాదు, సబ్జెక్టుని చక్కగా ఆవిష్కరించారు. వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రబల సుబ్రహ్మణ్య వారి విషయం ఇంకొకటి చెప్పాలి. అవధూత దత్తపీఠం అని మైసూరులో కనప సత్యానంద స్వామీజీ వారి ఆయన ఆ పీఠం సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆయన పుట్టుపండుగల సందర్భంగా ఒక శాస్త్రనిధి, వేదనిధి అనేటువంటి పురస్కారాలు ప్రతి ఏటా ఆస్థాన విద్వాన్గా ఎంపిక చేసి వారిని సత్కరించడం అనేది అపూర్వమైన విషయం. అది ప్రతి ఏడాది జరుగుతుంది. ఈ ఏడాది వాస్తు విషయకంగా ప్రబల సుబ్రహ్మణ్య శర్మ గారికి ఆ పురస్కారం అందించారు మన గత పుట్టు పండుగల్లో. వారిని సభాముఖంగా అభినందిస్తూ మీ కళాశాలతో మరింత ధ్వనివంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకా మీరందరూ వచ్చి వారి శిష్యులు, వారి చుట్టాలు, బంధువులు అందరూ వచ్చారు. తర్వాత సత్కర్తలు కూడా వారిని అభినందిస్తూ వారికి కూడా వందన సమర్పణ చేస్తున్నాను. మీరందరూ కింద ఉన్నవారు, పైన ఉన్నవారు అందరూ కూడా శ్రోతలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం విని ఆనందించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. జ్ఞాన సరస్వతి పీఠం వారికి కూడా ఈ వేదికని ఇచ్చినటువంటి జ్ఞాన సరస్వతి పీఠం వారికి, అలాగే వారి సేవకులు ఈ మైక్ సెట్ ఏర్పాటు చేసి స్టేజ్ ఏర్పాటు చేశారు వారికి కూడా ప్రసంగ తరగతి సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.